పెన్షనర్ల సమస్యలపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. ఈ నెల 5న ఉద్యోగం చేసి ఉద్యమ కార్యాచరణ ప్రకటించనుండగా అంతకుముందే వాళ్లను కూల్చేసేసింది. ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ నేతలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి 4 కీలక అంశాలపై స్పష్టత ఇచ్చారు. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం 100 రోజుల్లో 6,000 కోట్లు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పీఆర్సీపై తక్షణమే రిపోర్ట్ అందించాలని అధికారుల కమిటీని ఆదేశించారు. సీఎం రేవంత్ హామీలతో ఉద్యోగులు హ్యాపీనా, ఆందోళన విరమిస్తారా చూద్దాం. ఇదే అంశంపై వాటి డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. భరత్, సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలతో అయితే మాట్లాడారు. ఏంటి, ఎలాంటి హామీలు ఇచ్చారు? సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళను పాసిఫై చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మొన్న ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేసిన తర్వాత ఆర్టీసీ కార్మికులతో మాట్లాడి అదేదో సమ్మె స్టార్ట్ పెట్టకముందే చేస్తుంటే బాగుండేది, సరే తర్వాత చేసిన శుభపరిణామం. ఎందుకంటే కేసీఆర్ ఆయనలో దాదాపు 40 రోజులకు పైగా సమ్మె చేశారు, 36 మంది చనిపోయారు. అక్కడ దాకా రాకుండా ప్రభుత్వం సరే ఒకళ్ళు బలిదానం చేశారు పాపం. చేసిన తర్వాత అయినా స్పందించి ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం మంచి పరిణామం. రెండవది, పెన్షనర్స్ సంబంధించి మనం చాలా రోజులుగా డిబేట్ చేస్తున్నాం, పెన్షనర్స్ బాధలు. దాని మీద ప్రభుత్వం మన క్యాబినెట్లో 100 రోజుల్లో 6,000 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. 6,000 కోట్లు అంటే మొత్తం కాదు, 10,000 కోట్లు. బట్ 60% ఆఫ్ మనీ రిలీజ్ అయితే కొంత ప్రెషర్ తగ్గుద్ది. అట్లీస్ట్ ఇప్పుడు అందరికీ మొత్తం కాకుండా జీపీఎఫ్ సొమ్ములు అందరికి వచ్చేసాయి అనుకోండి, ప్రాబ్లం ఉండదు కదా. కొంత ఇప్పుడు 50 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చింది అనుకోండి, మనిషికో 20 లక్షల చొప్పున అందరికి పడ్డాయి అనుకోండి ఇప్పుడు వరకు పెండింగ్ లో ఉన్న వాళ్ళకి. సో కొంత సొమ్ము అయితే వస్తుంది పూర్తిగా కాకుండా. సో దాంతో కొంత అయినా బెనిఫిట్ అవుద్ది. పెన్షన్ వరకు 100 రోజుల్లో 6,000 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి మన క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. దానికోసం మంత్రులు, ఎమ్మెల్యేలు మేమంతా కూడా మా జీతాలని కొంత సాక్రిఫైస్ చేస్తాం, కొంత తగ్గించుకుంటాం ఇప్పుడు అని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు తగ్గించుకుంటే ఎంత వస్తుంది? నెలకు 2-3 కోట్లు కూడా రాదు. వాళ్ళకి ఇవ్వాల్సింది 1,000 కోట్లు. కాకపోతే ఏంటంటే సింబాలిక్ ఇచ్చారు, మంచిదే కదా. మూడోది, ఇప్పుడు 5వ తేదీ వీళ్ళంతా కూడా నిరాహార దీక్షలు చేపడతామని చెప్పారు. సో ఎందుకు నాకు గుర్తుంది, పోయిన 5వ తేదీ మే 5వ తేదీన మనం జీ తెలుగు న్యూస్ పోలీస్ అవార్డ్స్ పెట్టాం. ఆ పోలీస్ అవార్డ్స్లో పీసీఆర్ ఆ పోలీస్ అవార్డ్స్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన బయట ఉంటే మధ్యలో తీసుకోండి, ప్లే చేద్దాం. సో దానిలో చెప్పారు ఏంటంటే, అప్పుడే వాళ్ళు ఉద్యోగ సంఘాలు మేము సమరమే, ఇంకా మాకు డిఏలు కూడా ఇస్తలేరు, 5 డిఏలు పెండింగ్ అంటే ఆయన ఏం చెప్పారంటే, నా దగ్గర కోసుకోవడానికి కూడా రూపాయి లేదు, కోసుకుంటే కూడా రూపాయి రాదు, మనకు ఎవరు అప్పులు ఇస్తలేరు, మీరు సమరమే అంటే ఎట్లా అని చెప్పి ఆయన కొంచెం ఉద్వేగంగా మాట్లాడారు. తర్వాత సరే ఉద్యోగ సంఘాల నుంచి వాటి నుంచి వ్యతిరేకత కొంత రావడంతో అధికారులతో కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత చివరికి జూన్ 13వ తేదీన కేబినెట్ మీటింగ్ లో 1 డిఏ ఇచ్చారు. ఇప్పుడు కూడా 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. పీఆర్సీ మన మార్చ్ 31 డేట్ ముగిస్తే మళ్ళీ ఇంకొక 6 నెలలు పీఆర్సీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో పీఆర్సీ ప్రకటించే ప్లాన్ ఉందో అంటే ఇప్పుడు పీఆర్సీ గురించి చర్చిస్తాం, రిపోర్ట్ తెప్పించుకుంటామని చెప్పారు. నా అసెస్మెంట్ 2026లో పీఆర్సీ రాదు, 2027, 28 వరకు వెళ్తుంది. పీఆర్సీ ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఇస్తే నాకేం అభ్యంతరం లేదు, కానీ ఉన్న వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే ఉద్యోగుల్ని, ఉద్యోగ సంఘాలని, సరే ఉద్యోగుల్ని మనం తప్పుదేవ పట్టించడం కరెక్ట్ కాదు, వస్తుంది ఏదో జరుగుతుంది అన్నదిగా. పీఆర్సీ 2027, 28 ఎలక్షన్ ఇయర్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. 2023లో చేయాలి. బట్ ఏ ప్రభుత్వం అయినా 1-2 ఇయర్స్ లేట్ చేస్తూ వస్తుంది. ఈ ప్రభుత్వంలో 3 సంవత్సరాలు లేట్ అయింది. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కారణంగా చెప్తారు. పెన్షనర్లకు 6,000 కోట్లు ఇవ్వడం అన్నది చాలా మంచి పరిణామం. మీరు అన్నట్టు ఆ పీఆర్సీ అయితే అంత ఈజీగా రాదు. బట్ చాలా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ కూడా ఉంటాయి. కేసీఆర్ ప్రభుత్వం అక్కడ చేసిన తప్పదే. 8 సంవత్సరాల్లో 1 సంవత్సరం బదిలీలు చేశారు, తప్పు కదా. ప్రతి సంవత్సరం బదిలీలు పెడితే నష్టం ఏంటి? ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోతే ఉద్యోగులు ఏం కోరుకుంటారు? అంతే కదా, మాకు వాళ్ళ కన్వీనియంట్ ఉన్న ప్లేస్లో ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా అంతే కదా. మనం ప్రైవేట్ ఉద్యోగులం కూడా ఏంది, దూరం అయితే ఏం చేస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వమని అడుగుతాం, అంతే కదా. ప్రభుత్వ ఉద్యోగులు మామూలుగా ఏంటంటే వీళ్ళు వేరే దగ్గరికి పోరు, ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ కావాలి, దగ్గర పనిచేయాలి, ఊర్లలో ఉండరు, ఇవన్నీ చెప్తారు. కానీ ఎవరికైనా బేసిక్గా మనం ఆలోచిస్తే కనుక కన్వీనియంట్ ప్లేస్లో ఉండి ఉద్యోగం చేస్తేనే వాళ్ళ ఉద్యోగానికి న్యాయం చేయగలరు. అట్లా అని చెప్పి అందరూ హైదరాబాద్ రంగారెడ్డి కోరుకుంటారు, కానీ కష్టం. అందరికీ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్లో ఉద్యోగాలు అంటే కష్టం కదా. ఎందుకంటే మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి మరి ఊర్లలో పనిచేసేవాళ్ళు ఎవరు కదా, గ్రామీణ ప్రాంతాల్లో. సో సాధ్యమైనంత వరకు భార్యాభర్త ఒక చోట పనిచేయడం,
లేకపోతే దగ్గరగా కన్వీనియంట్ ప్లేస్లో వర్క్ చేయడం, ముఖ్యంగా అనారోగ్యం ఉన్న వాళ్ళకి అది ప్రభుత్వం ఇవ్వాలి. సో పోయిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో అది ట్రాన్స్ఫర్స్, బదిలీలు చాలా ఇష్యూస్ అయినాయి చేయకుండా. నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఇవి చేస్తే ఉద్యోగులు హ్యాపీ ఉంటారు. పెద్ద ఉండదు, కొన్నిటికి చాలా తక్కువ ఖర్చు అవుద్ది. ఎగ్జాంపుల్ హెల్త్ కార్డ్స్. ఇప్పుడు ఏంది, మనం ప్రైవేట్ ఉద్యోగులకేమో సంస్థలు ఇన్సూరెన్స్ ఇస్తే, లేకపోతే మనం ప్రైవేట్గా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటాం. వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ అది ఆ కార్డు పనిచేయదు. నిమ్స్లో తప్ప ఎక్కడా పనిచేయదు. మిగతా చోట అడ్మిట్ లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి ఉద్యోగుల మెడికల్ రీఎంబర్స్మెంట్. ఆ బిల్లులు ఎప్పుడో వస్తాయి. క్యాష్లెస్ కార్డు లేదు. ఇగో అని చెప్పుకుంటూ ఇప్పటి వరకు తెచ్చారు. ఇప్పుడు లాస్ట్కు June 1 నుంచి క్యాష్లెస్ కార్డులు స్టార్ట్ చేస్తామంటారు. ఉద్యోగ సంఘాలే రెడీ అయినాయి. మేమే 50% కంట్రిబ్యూట్ చేస్తాం, మీరు ఒక 50% ఇవ్వండి, ప్రభుత్వం ఇవ్వండి, మేము 50% చేస్తాం, మాకు ఆ పనిచేయని హెల్త్ స్కీమ్ వద్దు అని చెప్పారు. మంచిదే కదా, వాళ్ళే 50% ఇచ్చేందుకు వచ్చారు కదా. సో బేసిక్ శాలరీలో 1.5% ఎంత దాంతో వచ్చారు. సరే అది కొంచెం ఎక్కువైందనే కంప్లైంట్స్ ఉన్నాయి కానీ మొత్తానికి ఆ హెల్త్ స్కీమ్ పట్టాలు ఎక్కాలి. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఉంటుంది CGHS, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దానిలో ఓపీ కూడా వర్తిస్తుంది. అంటే అవుట్ పేషెంట్ కూడా మన డాక్టర్తో తీసుకున్నా సరే దానికి కూడా కన్సెషన్ రేట్లో CGHS వస్తుంది. తర్వాత డయాగ్నోస్టిక్ సర్వీస్ అంటే టెస్ట్లు అవన్నిటి కూడా డిస్కౌంట్ వస్తుంది. CGHS రేట్ అయితే మనం ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయినా ఉంటుంది. ప్లస్ స్వయంగా CGHS డిస్పెన్సరీస్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్. ఫ్రీగా అక్కడ అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు, చూపించుకోవచ్చు. ఓన్లీ ఎంప్లాయీస్కే. RTC వాళ్ళకి స్పెషల్ హాస్పిటల్ తార్నాకలు ఉన్నట్టు ఇట్లా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఉద్యోగులకు సంబంధించి నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ కానీ, లేకపోతే ఎందుకంటే ఆర్థిక పరంగా భారం అనుకుంటే ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి ఏదో ఒత్తిడి తీసుకొచ్చారు. మొన్న బ్లాక్ బ్యాడ్జీలు, నల్ల బ్యాడ్జీలు పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రొటెస్ట్ 5వ తేదీ నుంచి నిరాహార దీక్షలు చేస్తామంటే ప్రభుత్వం స్పందించింది, పట్టించుకోకుండా. మంచి పనే రేవంత్ రెడ్డి చేసింది. రేవంత్ రెడ్డిని అభినందించాల్సిందే. ఎందుకంటే మాకేం సంబంధం లేదన్నట్టు పట్టించుకోకుండా స్వయంగా ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడితే ఏమవుతుంది, ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడితే ఓకే ఉన్నాడు కదా, ఏదో ఒకటి చేస్తా అన్నాడు కదా అని ఉంటుంది. కాకపోతే ఇప్పుడు సంఘ నాయకుల మీద విమర్శలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏం సాధించారని చెప్పి మీరు ధర్నాలు బంద్ చేశారు ఇది అని. ఆబ్వియస్లీ సంఘ నాయకులు అటు ఉద్యోగస్తులు ఇటు ప్రభుత్వం మధ్య నలిగిపోతారు. ఎందుకు నలిగిపోతారంటే ప్రభుత్వం ఏమో ఎందుకు మీరు ఎక్కువ తక్కువ చేస్తారో మీ సంఘం చెప్తామని అంటుంది. లాస్ట్ గవర్నమెంట్లో సంఘ నాయకుల మీద యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళ మీద. సో ఇటు ఇంకోవైపు ఉద్యోగస్తులు ఏమంటారు, మీ సంఘ నాయకులంతా కూడా మీరు పైరవీలు చేసుకోవడం మీరేం చేయట్లేదని వాళ్ళు అంటారు. సో వాళ్ళు టోస్ట్ లాగా నలిగిపోవాల్సిందే సంఘ నాయకులు. అందరూ పైరవీలు చేసుకునే వాళ్ళు కూడా ఉండరు కదా. సో అల్టిమేట్గా ఇక్కడ ఉద్యోగులకు సంబంధించి డిమాండ్స్ మీద చర్చ అయితే జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సరే మేము PRC తెప్పించుకుని అన్నారు. బట్ PRC కాకుండా పెన్షనర్స్కి 6,000 కోట్ల ఇవి ఇస్తామని చెప్పడం అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభినందనీయం. రేవంత్ రెడ్డి అభినందించాలి. ఎందుకోసం ఇప్పుడున్న ప్రభుత్వ బడ్జెట్ కన్స్టెంట్స్లో 6,000 కోట్లు పెన్షనర్స్కి ఇస్తామంటే, ఎందుకంటే 10-12 వేల బకాయిల్లో ఇస్తామనడం చాలా మంచిది. తర్వాత నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ కూడా చిన్న ప్రమోషన్స్, ఇప్పుడు టీచర్స్ ప్రమోషన్స్ ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్కు 20 సంవత్సరాలు అయినా ప్రమోషన్ రాదు. ఇటువంటి ఇష్యూస్. ప్రమోషన్ వస్తే ఒక ఇంక్రిమెంట్ వస్తుంది, ఎంత 500-1000 రూపాయలు పెరుగుతుందేమో, లేదా 2-3 వేల రూపాయలు నెలకు పెరుగుతుందేమో, పెద్దగా ఇబ్బంది కాదు కదా. సో ప్రమోషన్స్ అటువంటి డిమాండ్స్ అయితే నెరవేర్చాలి. మాట్లాడదాం. మనతో పాటు శ్రీపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా చావా రవి గారు మనకు UTF నుంచి జాయిన్ అవుతున్నారు. ముందుగా శ్రీపాల్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం. మీరు ఉన్నారా ముఖ్యమంత్రితో చర్చల్లో? లేదండి, ఓన్లీ జేఏసీ లీడర్స్ ని ఆహ్వానించడం జరిగింది. అంతే. అంటే మీరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాబట్టి సరే, ఆహ్వానం లేదు కాబట్టి నేను వెళ్ళలేస్తానండి. ఓకే. సాటిస్ఫైడా ప్రభుత్వం ఇచ్చిన దాంతో? ప్రభుత్వము సాటిస్ఫై అంటే ఇక్కడ ఒక ముఖ్యమంత్రి గారు సంఘాలు ఇచ్చినటువంటి ధర్నాకు లేదా నిరసన కార్యక్రమాలకు స్పందించి పిలిచి మాట్లాడడం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం సార్. దాన్ని మీరు అన్నట్టుగా దాన్ని అందరూ కూడా అభినందించాల్సింది.
ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఇనిషియేట్ తీసుకోవడం అనేది ఒక మంచి పరిణామం, అది ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన. మరి ఇవాళ ఒక రకంగా చూస్తే ఏంటంటే ఇవే విషయాలు నిన్న భట్టి గారు కూడా సమక్షంలో దాదాపుగా ఇవే ఒప్పందాలు జరిగినాయి, వారు ఆర్థిక మంత్రి కూడా. అయితే అంతకన్నా ముందు కూడా 2 సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో సేమ్ ఇవే జరిగినాయి. అంటే నేను జేఏసీలో ఉన్నప్పుడు అక్టోబర్ 2024లో మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఇవే అంశాలు చెప్పిండ్రు. ఆ రోజు కూడా నెలకు 500 కోట్ల చొప్పున చెల్లించుకుంటూ పోతామన్నారు. కానీ 700 కోట్లు అప్పుడు సార్ ఫస్ట్ అక్టోబర్ 24లో 500 కోట్లు అన్నారు. కానీ ఆ మార్చి 31 వరకు కూడా 7 నెలల వరకు కూడా ఒక పైసా కూడా వేయలేదు. ఆ తర్వాత మళ్ళీ జేఏసీ ఎప్పుడైతే అక్టోబర్ 2024 ఇది జరిగింది, మే 2025లో మళ్ళీ జేఏసీ పక్షాన నోటు ఇచ్చినప్పుడు, మళ్ళా ఉద్యమ కార్యాచరణ ఇచ్చినప్పుడు మళ్ళా పిలిచి అప్పుడు 700 కోట్లు అన్నారు. ఆ తర్వాత జూన్ నుంచి వస్తా ఉన్నారు, ఈ నెల 1000 కోట్లు అన్నారు. కానీ చెల్లింపులు వాస్తవంగా 1000 కోట్లు జరిగినాయా అనే అనుమానం ప్రతి ఉద్యోగిలో ఉంది సార్. ఎందుకంటే టోటల్ గా 1000 కోట్లు చెల్లింపులు అంటున్నారు తప్ప టోటల్ గా 1000 కోట్లు వేయట్లేదు, ఆ అకౌంట్లలో చెల్లింపులు జరపట్లేదు. అవి కూడా ఏంటంటే మేము ఈ నెల జీపీఎఫ్లు వేస్తామంటారు. అక్టోబర్ 2025 వరకు జీపీఎఫ్లు క్లియర్ చేసినామని చెప్పారు మొన్న. మరి చూస్తే మార్చి వరకే క్లియర్ అయి ఉన్నాయి, అంతకుముందు తర్వాత ఒక్క పైసా కూడా రాలే. ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్ కు సంబంధించిన జీపీఎఫ్లు వచ్చినాయి, వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళు. ప్లస్ వాళ్ళు ఏంటంటే ఇండివిజువల్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఒక టీచర్ కు సంబంధించింది ఒక బిల్లు ఉంటది కనుక తక్కువ మొత్తంలో ఉంటాయి. సో అట్లా వాళ్ళు ప్రభుత్వం చెప్తున్న దానికి, అధికారులు చెల్లింపులు చేసినామని చెప్తున్న దానికి కూడా ఇప్పటి వరకు స్పష్టత లేదు, ఒక నమ్మకం కలగడం లేదు ఏది ఉపాధ్యాయులకు. సో ఇవే విషయాలు 2024లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. తర్వాత మొన్న గతంలో మేలో ఇచ్చినటువంటి ఉద్యమ కార్యాచరణ స్పందిస్తూ ముఖ్యమంత్రి గారు హెల్త్ కార్డు ఇస్తామన్నారు. హెల్త్ కార్డు ఇస్తామని కూడా ఆల్మోస్ట్ 10 months దాటింది. మరి 10 months దాటింది, ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి మరి కదలిక లేదు. ఆ హెల్త్ కార్డుకు సంబంధించి మొన్న బడ్జెట్ లో డబ్బులు కేటాయించడం జరిగింది. బడ్జెట్ అంటే 1 ఏప్రిల్ నుంచి రావాలి. మరి 1 ఏప్రిల్ కు చూసినాము, అన్ని చూసినాము. ఈఆర్ఐ నేను అసెంబ్లీ జరుగుతున్నప్పుడు రామకృష్ణారావు గారిని, సిఎస్ గారిని అడిగినాం, పోయి మరి సార్ ఎప్పుడు హెల్త్ కార్డు అంటే ఏప్రిల్ 1st వీక్ లో మీటింగ్ పెడతా, ఏప్రిల్ 1st వీక్ ఎండింగ్ కల్లా మరి 2వ వారంలో ఖచ్చితంగా జీవో ఇస్తే ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. ఈఆర్ఐ వరకు అట్లాంటి ఒక మీటింగ్ గానీ, అట్లాంటి ఒక ఇనిషియేషన్ గానీ ప్రభుత్వం నుంచి రాలేదు. సో ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం చెప్తున్న దానికి చేతులలో జరుగుతున్న దానికి చాలా వ్యత్యాసం కనబడతా ఉంది. అది ఇవాళ ఉపాధ్యాయులు గాని, ఉద్యోగులు గాని, పెన్షనర్లను గాని బాధిస్తున్నటువంటి అంశం. ఇవాళ చెప్పడం బాగానే చెప్తా ఉన్నారు. మరి నెలకి 700 కోట్ల చొప్పున లాస్ట్ మే నుంచి చేస్తే ఇప్పటి వరకు దాదాపు ఒక 7,000 కోట్లు అయిపోవాలి. కానీ అప్పుడు ఉన్నటువంటి 8,000 కోట్లు కాస్త ఇప్పుడు 14,000 కోట్లకు చేరింది. పెరుగుతున్నాయి తప్ప మరి తగ్గడం లేదు. సో ఇవన్నీ మనం ఒకసారి గతాన్ని నెమరేసుకుంటే మాత్రం మరి మళ్ళా అనుమానం, అంటే ఇస్తే పర్వాలేదు సార్. ఇప్పుడు 6,000 కోట్లు ఒకేసారి చెల్లింపు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది గత నెల. సో అది ఇంపాసిబుల్ ఏం కాదు, అది పాసిబులే. కాబట్టి ఆ పాసిబుల్ అంశం మరి గవర్నమెంట్ దాన్ని ఒక చిత్తశుద్ధితో అమలు చేయాలి అనే ఆలోచనతో చేస్తే అది చాలా మంచి విజయం. ఇది ఉద్యోగుల పక్షాన పెన్షనర్ల బెనిఫిట్స్ అందించడం అనేది ఒక పెద్ద విజయంగా భావించవచ్చు. కానీ మళ్ళీ ఇక చెప్పినామా, ఇక దాటేసినామా, ఈ 5వ తారీఖు తర్వాత 5వ తారీఖు నిరాహార దీక్ష ఒకటి పోతే మళ్ళీ చేసి మళ్ళీ సమాయత్తం కావడానికి ఇంకో 3-4 నెలలు పడుతుంది. ఇక అప్పటి వరకు చూద్దాం లేని మళ్ళీ ప్రభుత్వం ఇదే దాటవేత ధోరణి వేస్తే మాత్రం ఇంకా అది ఇబ్బందులకు మరి గురయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు హెల్త్ కార్డు ఆల్రెడీ అంతా రెడీ ఉంది, జీవో ఇష్యూ చేస్తే సరిపోతుంది. మరి ఆ హెల్త్ కార్డు పైన ప్రోగ్రెస్ లేదు, పెండింగ్ బిల్స్ పైన ప్రోగ్రెస్ లేదు. అదేవిధంగా మరి వాళ్ళ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ కూడా సరే చేస్తా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆ విషయంలో మరి అభినందించాలి. మరి ఇప్పటికి 2 సార్లు ప్రమోషన్, ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ జీవో ఇచ్చింది. మేమే దాన్ని జూలైలో జరపమని అడుగుతా ఉన్నాం. మేలో సెన్సెస్ ఉన్నాయి కాబట్టి జూలైకి పోస్ట్ పోన్ చేయమని అడుగుతా ఉన్నాం. సో ఈ నిన్న డిప్యూటీ సీఎం గారు ఇచ్చినటువంటి హామీలకు, ఇవాళ సీఎం గారు ఇచ్చినటువంటి హామీలకు
పెద్దగా ఏం తేడా లేదు. కానీ ఉద్యోగులు ఏంటంటే డిప్యూటీ సీఎం గారి సమక్షంలో జరిగిన చర్చల పట్ల నమ్మకాన్ని అంటే ఉద్యోగుల కంటే మెయిన్ ఏంటంటే ఉద్యోగ సంఘాలకు కూడా ఉంటుంది కదా, ముఖ్యమంత్రి సమక్షంలో మేము విరమించామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారైనా బాధ్యత ఉన్న పోస్టే, ఆర్థిక శాఖ ఆయనదే, ఆయన ఇవ్వాల్సిందే. కానీ ఇవాళ ఆ నమ్మకం అనేది కోల్పోయినటువంటి పరిస్థితి. నేను చెప్పుకుంటా వచ్చిన కదా 2024 అక్టోబర్ నుంచి పలు దఫాలుగా జరిగినటువంటి చర్చలలో అవేవి కూడా ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల ఇవాళ సంఘాలు కూడా ఏంటంటే మాకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి హామీ ఇస్తేనే మరి అది మేము వింటామనే మాట చెప్పడం, మరి ఇవాళ మరి ఉప ముఖ్యమంత్రి గారు కూడా మరి సీఎం గారి సమక్షంలోనే మరి నాయకులందరినీ కూడా జేఏసీ నాయకత్వాన్ని పిలిచి మరి వారి ద్వారా ఇవాళ అన్ని కూడా హామీలు ఇప్పించడం అనేది చాలా మంచి పరిణామం. కాకపోతే ఏంటంటే నేను కూడా కోరుకుంటా ఉన్నా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిండ్రో, ఎందుకంటే ఇప్పటికి ఇది 3వ సమావేశం ముఖ్యమంత్రి గారితో. గత 2 సమావేశాలు మాత్రం చెప్పినవి ఒక్కటి కూడా అమలు కాలేదు. ఒక బదిలీలు, ప్రమోషన్లు తప్ప ఇప్పటి వరకు వేరే ఫైనాన్షియల్ మ్యాటర్స్ పెద్దగా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఆ నెలకు 700 కోట్ల దాని మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను ప్రభుత్వం కొద్దిగా సీరియస్ గా తీసుకున్నట్టుగానే కనబడతా ఉన్నది. ఎందుకంటే జేఏసీ కూడా చాలా సీరియస్ గా కార్యాచరించింది కాబట్టి. జగదీశ్వర్ గారు అడుగుదాం. చెప్పండి. మారం జగదీశ్వర్ గారు అక్కడ మాకు విజువల్స్ లో కనబడ్డది. మారం జగదీశ్వర్ గారు మాట్లాడినట్టు ఏం మాట్లాడారు? ఆడియో అయితే ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు ముందు. ఏం మాట్లాడారు? మీరు ఒక్కళ్ళే మాట్లాడారా ఇంకా వేరే వాళ్ళు కూడా? నేను ఒక్కడే మాట్లాడాను, చైర్మన్ గా నేను ఒక్కడే మాట్లాడాను. దానికి గతంలో ఎప్పుడు 12 సంవత్సరాల నుంచి లంచ్ అవర్ డెమాన్స్ట్రేట్ చేయలేదు వాస్తవానికి. ఇప్పుడు ప్రభుత్వం లంచ్ అవర్ డెమాన్స్ట్రేట్ 12 సంవత్సరాలుగా చేయలేదా? 100% స్టేట్ గవర్నమెంట్ 12 సంవత్సరాలు చేయలేదు. ఎప్పుడు 2014 బిఫోర్ చేశారు 100%. ఉద్యోగుల సభను పెట్టినాం అదే తప్ప అప్పుడు ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడింది ఇదివరకు చేయలేదు. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించింది. మా నిరసనను కూడా శాంతియుతంగా చేసుకోమన్నాడు. చేసుకున్నాం. ఆ నిరసన ప్రభుత్వానికి తెలిసింది. ఆ ప్రభుత్వం తెలిసిన తర్వాత మమ్మల్ని పిలిచి మాట్లాడండి. చాలా మంది మాట్లాడతారు. ఇలా మా డిప్యూటీ సీఎం గారు కూర్చొని మాట్లాడి సీఎం సమక్షంలోనే దాదాపు మా రిటైర్డ్ ఉద్యోగులందరికీ 100 రోజులలో, అంటే 100 రోజులని కాదు, 100 రోజుల లోపలనే 6,000 కోట్లు వాళ్ళకు ఇమీడియట్ కొట్టమని చెప్తాం. దానికి సానుకూల స్పందన ఉన్నది. ఆల్రెడీ మా ఉద్యోగులకు కూడా నెలకు 1000 కోట్లు కొడుతున్నాం కాబట్టి అది కూడా వేదావిధ కొట్టమని చెప్పాం. అది కూడా దాదాపు క్లియర్ అయితే మేము భావిస్తాం. 1000 కోట్లు ప్రతిసారి కొడతారో ఇప్పుడు ప్రతి మంత్ కొడతారా? కొట్టాలి, తప్పనిసరి కొట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చింది కదా 1000 కోట్లు కొడుతుండ్రు. 6,000 కోట్లు కూడా మన రిటైర్డ్ ఉద్యోగులు కొట్టమని చెప్పాం. మరి ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పిఆర్సీ కమిటీ రిపోర్ట్ అసలు ఇదివరకు పిఆర్సీ గురించి మాట్లాడిన నాదులు లేరు. మేము మాట్లాడినా ముఖ్యమంత్రి గారు కూడా 1 నెల అయితే ఇంకా 3 సంవత్సరాలు అవుతుంది అంటే అన్ని రోజులు అవుతుందా అంటే అప్పుడు కొన్ని రోజులు 2 సంవత్సరాల తర్వాత ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వచ్చే వరకు 3 సంవత్సరాలు దాటిపోతుంది. గత ప్రభుత్వం మాకు ఆల్రెడీ కమిటీ వేసింది. కమిటీ ఐఆర్ ఇచ్చింది అని చెప్పిన సందర్భంలో ఇమీడియట్లీ మేము పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేద్దాం. పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకోవడం అంటేనే 2-3 నెలలు చేయవలసింది, 6 నెలల కన్నా ఎక్కువ ఉంచవలసిన ఉండదు. పిఆర్సీ అంటే ఇంప్లిమెంట్ చేస్తాం. మనం కూర్చున్నట్టు ట్రీట్మెంట్ మాట్లాడుకొని అన్ని అలా మెజ్ అవుతుంది. డిఏ కూడా అలా మెజ్ అవుతుంది. అన్ని నాకు ఒక డిఏ లిస్ట్ ఉంది. దేశంలో 5 డిఏలు పెండింగ్ ఉన్న రాష్ట్రం ఒకటి తెలంగాణ, 2 హిమాచల్ ప్రదేశ్. 2 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే. హిమాచల్ ప్రదేశ్ అయితే మొన్న వాళ్ళు జీతాలు 30% కట్ చేసేసారు. పిఆర్సీ సంగతి పక్కన పెడితే పెద్ద జీతాలు ఉన్న వాళ్ళందరికీ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఎంప్లాయీస్ అందరిది. మీరు కలకత్తా గురించి మాట్లాడుతున్నారు. చెప్తారా వినండి ఉన్నదాన్ని. 4 హిమాచల్ ప్రదేశ్ 5, తెలంగాణ 5, వెస్ట్ బెంగాల్ చెప్తా కండి నా దగ్గర డాటా ఉంది. వెస్ట్ బెంగాల్ సంబంధించి 11% ఇచ్చిండు. ఎంత ఇచ్చారు? ఎలక్షన్స్ ముందే వెస్ట్ బెంగాల్ రిలీజ్ చేశారు. సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మన ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్ అది సుప్రీం కోర్టు తీర్పిస్తే ఇచ్చిండు. అది పక్క రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో 4, పంజాబ్ లో 4. 4 ఉన్నాయంటే మిగతా అన్ని రాష్ట్రాల్లో ఒకటే.
సెంట్రల్ గవర్నమెంట్ నిల్, ఉత్తరాఖండ్ ఒకటి, రాజస్థాన్ ఒకటి, గుజరాత్ ఒకటి, హర్యానా ఒకటి, ఉత్తరప్రదేశ్ ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి, మహారాష్ట్ర ఒకటి, బీహార్ ఒకటి, జార్ఖండ్ ఒకటి, ఛత్తీస్గఢ్ ఒకటి, ఒరిస్సా ఒకటి, అస్సాం ఒకటి, తమిళనాడు ఒకటి, కర్ణాటక ఒకటి, తమిళనాడు కర్ణాటక పక్క రాష్ట్రాలు, కేరళ ఒకటి, అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, నాగాలాండ్ ఒకటి, మణిపూర్లో నీళ్లు, త్రిపురలో నీళ్లు. మణిపూర్ త్రిపురను చూసి ఈ మన తెలుగు రాష్ట్రాలు బుద్ధి తెచ్చుకోవాలి. చిన్న రాష్ట్రాలు వాళ్ళకి రెవెన్యూ కూడా ఉండదు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే తప్ప, ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే తప్ప పాపం డబ్బులు కూడా ఉండవు. అయినా సరే ఇక్కడ ప్రాబ్లం హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకోటి మీరు అన్నట్టు వెస్ట్ బెంగాల్, అంతే. మిగతా అన్ని రాష్ట్రాలు ఆల్రెడీ పిఆర్సీ కమిటీ వేసినప్పుడే 5% ఐఆర్ ఇచ్చింది. వాళ్ళకన్నా 2 డిఆర్ ఇచ్చినట్టే ఐఆర్ 5% ఇచ్చింది. ఆ పంచాయతీ ఇస్తుండ్రు. ఉత్తరప్రదేశ్ 6,900 రూపాయల బోనస్ ఇచ్చిందట, 14.85 లక్షల మంది ఎంప్లాయీస్ కి ఇచ్చిందట. రాజస్థాన్ 7,000 బోనస్ 6 లక్షల మంది ఎంప్లాయీస్ కి ఇచ్చిందట. ఉత్తరాఖండ్ దివాళీ బోనస్ 7,000 ఇచ్చిందట. గుజరాత్ 7,000 బోనస్ ఇచ్చిందట. ఇది ఓవరాల్ గా డాటా. అఫ్ కోర్స్ అక్కడ ఉన్నాయి కావచ్చు. ఇది కూడా మనకు లాంగ్ పెండింగే. గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు పెండింగ్ వచ్చుకుంటారు. అప్పుడు 3 ఉండే, ఇప్పుడు 5 అయినాయి. 3 ఇచ్చిన తర్వాత మళ్ళీ 5 జరిగినాయి. ఇప్పుడు పిఆర్సీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకోగానే ఆ డిఆర్ కూడా అందులో మెసేజ్ అయిపోయి మాకు పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ఫిట్మెంట్ మాట్లాడిన తర్వాత అన్ని అందులో మెసేజ్ అయితే కదా, అవన్నీ నచ్చినట్టే కదా. ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు ఇమ్మీడియట్ తెప్పించుకొని దీన్ని జూన్ 1 రోజు హెల్త్ కార్డు లాంచ్ చేస్తా. ముఖ్యమంత్రి గారు వచ్చి హెల్త్ కార్డు కూడా లాంచ్ చేస్తా అని చెప్పాడు. అలాగే పెండింగ్ బిల్స్ అయితే 100 రోజుల 6,000 కోట్లు కొడతా అని చెప్పారు. అది జాయింట్ ఆఫ్ కౌన్సిల్ కూడా 2 నెలలకు ఒకసారి జాయింట్ ఆఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకుని చిన్న చిన్న సమస్యలు ఉంటే దాంట్లో పరిష్కారం చేస్తా అని చెప్పారు. సిపిఎస్ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, దాన్ని కూడా అధ్యయనం చేసి దాన్ని కూడా త్వరలోనే చర్య తీసుకుంటామని చెప్పారు. నేను సిపిఎస్ ఉద్యోగులకు వ్యతిరేకం కాదు, కానీ హిమాచల్ లో సిపిఎస్ ఇంప్లిమెంట్ కావడం వల్లనే ఈ సిచ్యువేషన్ అని అంటున్నారు. దాని మీద అక్కడ ఏమున్నాయో అవన్నీ అధ్యయనం చేయమన్నాం. ఒకళ్ళు అట్లా అంటారు, వాళ్ళు చేసే ప్రాబ్లం అంటారు, ఏదో ఉంటది, ఉండకుండా అదే ఉండదు. కానీ మేము అధ్యయనం చేయమని చెప్పాము. అధ్యయనం చేసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. కావాలని కొందరు ఇప్పుడు పిఆర్సీ గురించి వద్దాం ఒక మాట. చెప్పండి. మన సంవత్సర కాలంగా చర్చ పెడుతున్నాం. నేను అప్పుడే చెప్పాను మీకు రాదు పిఆర్సీ, 2027లో 28లో మాత్రం ఇస్తారు. ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లే నేను చెప్పా. మీరేమన్నా ఇప్పుడు ముఖ్యమంత్రితో సమావేశంలో నేను లేను, మీ ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా చాలా మంది లేరు, కొద్దిమంది ఉన్నారు. అన్ని సంఘాలు అదే సంఘ నాయకులు ఉన్నారు, ఉద్యోగ ఉపాధ్యాయ. నేను చెప్పేది పూర్తి వినండి. ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా మంది లేరు, నేను కూడా లేను. కాబట్టి ముఖ్యమంత్రి మాటల ద్వారా మీకు 2026లో నేను ఇప్పుడు అన్నట్లు ఇవాళ May 2 ఇస్తాను మధుసూదన్ రెడ్డి గారు. May 2 డిసెంబర్ వరకైనా 2026లో పిఆర్సీ వస్తుందా? ఇంకా 8 నెలల సమయం ఉంది, చెప్పగలుగుతారా? ఖచ్చితంగా మీరు తప్పనిసరి ఈ 3 నెలల్లో రిపోర్ట్ తెప్పించుకొని చేస్తాను స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. 3 నెలల్లో రిపోర్ట్ తెచ్చుకుంటారు. మళ్ళా రిపోర్ట్ అధ్యయనం మీద రిపోర్ట్ అధ్యయనం అని 1-2 కమిటీలు వేస్తారు. మళ్ళా రిపోర్ట్ అధ్యయన కమిటీ ఉండదు. దాని రిపోర్ట్ తీసుకొచ్చాక 2-3 నెలలు మ్యాక్సిమం 6 నెలల కన్నా ఆపడానికి లేదు. ఆల్రెడీ పిఆర్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆపడం ఉండదు. చాలా మందికి తెలుసు అక్కడ ఉన్నది. ఇవాళ ఆపిన చేస్తారు. 3 నెలల్లో అమలు చేస్తామని చెప్పారా పిఆర్సీ? కాదు ఇమీడియట్ రిపోర్ట్ తీసుకొని ఇమీడియట్ చేస్తా అని చెప్పారు. రిపోర్ట్ తీసుకున్న తర్వాత మమ్మల్ని కూర్చుని పెట్టుకుంటారు, ఫిట్మెంట్ మాట్లాడి బార్గెనింగ్ ఉంటుంది చూసుకొని ఏదో రకంగా ఫిక్స్ చేసుకొని పిఆర్సీ ఇంప్లిమెంట్ స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడి తినండి. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇచ్చడం లేదా? ఇక మరి 5 డిఏలు ఉంటుంది అలా వస్తాయి కదా. పిఆర్సీ పిఆర్సీ ఇచ్చినప్పుడు ఓకే, ఇక డిఏ అడగరా? మరి ఇప్పుడు వచ్చేస్తాయి, ఇంప్లిమెంట్ అయిపోతాయి. డిఏలు అడగకపోవడం అన్ని డిఏలు వస్తాయి కదా. మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మధుసూదన్ రెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటారు. ఆయన కూడా ఏదో వినతి పత్రం ఇచ్చారు, నేను విజువల్స్ లో చూసాను, సీఎం గారు విజువల్స్. చెప్పండి సార్. ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పిన విషయాలకు కంటిన్యూయేషన్ గా గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు అనుకోండి, లేకపోతే మీలాంటి వాళ్ళు ఇది అయ్యేదా పోయేదా అనేటటువంటి అభిప్రాయము వెలిపుచ్చినటువంటి నేపథ్యం కానీ,
ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో పిఆర్సీ ఇంప్లిమెంట్ అవుతుందా కాదనే ఒక అభిప్రాయంతో మీరు ఉండడం కానీ ఇవన్నీ నాకు అంటే నేను ఇస్తే మంచిది, వాస్తవం చెప్పాలి. ఆశలు పెట్టి చేయదు కదా. నేను ఇప్పుడు కాదు, నేను ఈ డిబేట్ పెడుతున్న 1.5 year గా చెప్తాను, రాదు పిఆర్సీ 2024 రాదన్నా. నేను చెప్పింది కరెక్ట్ అయింది, వస్తే మంచిదే. 100% కరెక్ట్. అదే సమయంలో నేను రేవంత్ రెడ్డి అభినందించా. ఎందుకు అభినందించా అంటే ఇంతకుముందు గవర్నమెంట్ కనీసం చర్చలు పెట్టలేదు. ముఖ్యమంత్రి పిలుచుకొని స్వయంగా మాట్లాడడం కూడా మంచిది. ఆర్టీసీ వాళ్ళకి ఒక విషయము చాలా స్పష్టంగా ఇంతకుముందు మరి ఎమ్మెల్సీ గారు కూడా మాట్లాడారు. ఆ ఎమ్మెల్సీ గారు ఉన్నటువంటి సందర్భంలోనే గతంలో ఉద్యోగుల సమరబేరి అని పెడితే 3 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు పిలిచి మీరు మేలో మీటింగ్ పెట్టి జూన్ 2న అయ్యారు, తర్వాత ఆగస్టు 15కు పిఆర్సీ అన్నారు. ఆ తర్వాత 3 సంవత్సరాలు కనీసం దాన్ని చూడనటువంటి పరిస్థితి. ఎవరు? కేసీఆర్ 43% ఇచ్చాడు, 30% నేనేమంటున్నా, కేసీఆర్ 73% ఇచ్చింది అనేది బోగస్. ఎందుకు? ఈ దేశంలో అత్యంత అందరికంటే ఎక్కువ వేతనాలు ఇస్తున్నది తెలంగాణ అనేది 100% బోగస్. తర్వాత ఇవన్నిటికంటే కూడా 73 100% బోగస్. నేను ప్రూఫ్ చెప్పిస్తాను నీకు. ఇవన్నీ కూడా ఏంటంటే సో అందరే రాజే అని చెప్పి, ఇక రాజు అన్నాడు కాబట్టి మనం కూడా కరెక్టే అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పారు, మాకు అందరికి కూడా కనువిప్పయ్యే విషయం. గత ప్రభుత్వం రెడ్డి గారు వాయిస్ కట్ అవుతుంది, సిగ్నల్ లేదు. చెప్పండి, పర్లేదు, నేను మళ్ళీ చెప్తాను. గత ప్రభుత్వంలో ఒక 3 సంఘాలను పెట్టుకొని వీళ్ళే నాయకులు అనేటటువంటి పద్ధతిలో వ్యవహారం చేశారు. నేను అట్లా చేయదలుచుకోలేదు. ఒక 150 మంది ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఈరోజు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేదా ఉద్యోగులకు ఈరోజు సంతోషకరమా అంటే అసలు కాదు. నేను శ్రీపాల్ రెడ్డి గారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. కానీ రాత్రికి రాత్రి బస్ ఎక్కి 317 ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి కానీ, లేకపోతే నీకు 3 నెలలనే ఐఆర్ ఇస్తా ఇంకోటి ఇస్తా అని చెప్పి చేతులెత్తేసినటువంటి పరిస్థితి కానీ, ఉద్యోగ సంఘాలంటే కేవలము 2.5 సంఘాలే ఉంటాయి, ఒక టీచర్ సంఘం మాత్రమే ఉంటుంది, ఇక మిగతా వాటిని ఎవరిని మనం పిలువము అనేటటువంటి గత పరిస్థితికి భిన్నంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని సంఘాలతోటి ఒక చర్చ జరిగినటువంటి విషయాన్ని శ్రీపాల్ రెడ్డి గారు గుర్తించాలని చెప్పి నేను భావిస్తున్నా. ఒకవేళ వారికి నమ్మకం లేదు, ఇవి ఇప్పటికి వరకు ఏమీ జరగలేదు అని, నేను శ్రీపాల్ రెడ్డి గారితో డిబేట్ చేయదలుచుకున్నది ఏంటి అంటే, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలకు మరణం శాసనము రాసినటువంటి దానికి ప్రత్యక్ష సాక్షి శ్రీపాల్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగ సంఘాలకు కూడా గుర్తింపు లేదు. గతంలో ఇచ్చినటువంటి గుర్తింపులన్నీ ఒకే పెన్ను కలంతో రద్దు చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి. దానికి ప్రత్యక్ష సాక్షి శ్రీపాల్ రెడ్డి గారు. 370కు ప్రత్యక్ష సాక్షి శ్రీపాల్ రెడ్డి గారు. దాన్ని పూర్తిగా సమర్థించిన వాళ్ళలో శ్రీపాల్ రెడ్డి గారు ఒకరు. ఇప్పుడు మన శ్రీపాల్ రెడ్డి గారి మీద ఎందుకు అట్లా నేను ఏమంటున్నానంటే, శ్రీపాల్ రెడ్డి గారు నమ్మకం లేకపోవచ్చు, శ్రీపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సమావేశానికి రాలేదు కాబట్టి ఇది కూడా అవుతుందని నమ్మకం లేదని చెప్పి ఆయన మాట్లాడడం అనేటటువంటిది కరెక్ట్ కాదని చెప్తున్నా. ఒకటి, ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎవరికి రావట్లేదా? మసూన్ రెడ్డి గారిది క్లారిటీ రావట్లేదా? అసలు సౌండ్ రావట్లేదా? వస్తుంది, క్లారిటీ వస్తుంది, సౌండ్ వస్తలేదు. సో కాబట్టి ఈ రోజు నువ్వు ఏం చెప్తున్నావు అంటే, రాష్ట్రంలో ఒక జగదీష్ గారు, లేకపోతే చావారెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు ఉండి అక్కడ చర్చలు జరిపి ఏదో గుడుపుటాన్ని చేసినటువంటి పరిస్థితి, గతంలో లాగా 3.5 సంఘాలను పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మాకు వినపట్లేదండి. నేను చెప్తాను మళ్ళీ ఏమన్నారు మసూర్ రెడ్డి గారు ఏమన్నారు నేను చెప్తా. బయట యూట్యూబ్ లో వస్తుంది కానీ మాకు ఇక్కడ అందరికీ రైట్. కాబట్టి ఈ రోజు నేను భరత్ గారు, ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, నిన్నటి ఆర్టీసీ సమ్మె కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మాతోటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన సందర్భం దగ్గర నుంచి
కమాండ్ కంట్రోల్ సెంటర్లో మాతోటి సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాల ఉనికిని బయటికి తీసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి వారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేటటువంటిది ఒక 12 సంవత్సరాల క్రితము బొందబెట్టినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ని బయటికి తీసి ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ని బయట పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారిని గురించి కూడా తక్కువ చేసి మాట్లాడడం శ్రీపాల్ రెడ్డి గారికి తగదు. ఒకటి. రెండవది, ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం కానీ లేదా ఏదో ఒక బై ఎలక్షన్స్ వస్తే బై ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మీకు అందరికి ఓడి ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఏంటి, ఈ ప్రభుత్వం ఏంటి అనేది వారు ఆలోచించాలి. ఒకటి. రెండవది, ఈరోజు ఏంటి, ఈరోజు పిఆర్సీ అనేటటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్, హెల్త్ కార్డ్ అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. 10 సంవత్సరాలు పరిపాలనలో ఉండి నాలుక గీసుకురావడానికి పనికిరానటువంటి ఒక జీవో ఇచ్చి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ఇప్పుడు కూడా నేను స్పష్టంగా శ్రీపాల్ రెడ్డి గారికి చెప్తున్నా, ఇంకా 3 నెలలు పడుతుంది, ఇంకా 3.5 నెలలు పడుతుంది, 4 నెలలు పడుతుంది. జూన్ 2 వరకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం హెల్త్ కార్డు ఇస్తుంది, హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ చేస్తుంది అనేటటువంటి నేను వస్తున్నా భరోసా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న. ఒకటే మినిట్స్ లో క్లోజ్ చేస్తా. సో అదొకటి. రెండవది, పిఆర్సీ కూడా ఒకవేళ పిఆర్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత 6 నెలల లోపల మ్యాండేటరీ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి పైన నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం పైన నమ్మకం ఉంది. ఆర్టీసీ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసింది, ఎవరినైనా పిలిచి మాట్లాడుతుంది, మమ్మల్ని కూడా దఫాలుగా మాట్లాడింది, ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. ఒకవేళ రాలేకపోతే అవసరమైతే మళ్ళా ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఆ ఉద్యమం చేసి ఎట్లా సాధించుకోవాలనేటటువంటిది మాకు స్పష్టంగా తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పారు, చాలా మంది గుంతనక్కలు ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నాయి, అటువంటి గుంతనక్కల యొక్క ఉచ్చులో మీరు వడకండి, ఏది ఉన్నా కానీ 24 గంటలు మేము మిమ్మల్ని కలిసే బాధ్యత మాదన్నారు. కాబట్టి ఈ రోజు మేము ఏం చెప్తున్నాం అంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు ఒక స్పష్టమైనటువంటి సందేశం పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధిని రాష్ట్ర నాయకత్వం అర్థం చేసుకున్నది. చర్చలు చాలా ఫలవంతంగా జరిగినాయి. ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్ గా ఉన్నారు. భవిష్యత్తులో జూన్ 2 వరకల్లా మన సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆలోచన ఉంది. జూన్ 2 నాటికి పెన్షనర్లు ఎవరికి కూడా సమస్యల పరిష్కారం అంటే పిఆర్సీ రిపోర్ట్ వస్తుందా? పిఆర్సీ రిపోర్ట్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. జూన్ 2లో పిఆర్సీ రిపోర్ట్ వస్తుంది. ఎంత టైం పడుతుంది సార్ అనౌన్స్మెంట్? మేమేమనుకుంటున్నాం అంటే జూన్ 2కే పిఆర్సీ అనౌన్స్ చేస్తాడనేటటువంటి ఆశాభావం మాకుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా 26 జూన్ 2 పిఆర్సీ అనౌన్స్ చేస్తాడనేటటువంటి విశ్వాసం వ్యక్తిగతంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారి యొక్క మాటలు విన్న తర్వాత నాకు కలిగింది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా నేను. కాకపోతే ఒకవేళ కాలేదనుకోండి, ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే కనీసం ఎక్కడ కూడా ధర్నా చేయనటువంటి పరిస్థితుల్లో మీరు అడిగారు 12 సంవత్సరాలని. 12 సంవత్సరాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు సెక్రటేరియట్ నుంచి మొదలుకొని యూటీఎఫ్ నుంచి మొదలుకొని డిటిఎఫ్ నుంచి మొదలుకొని అందరు కలిసి దాదాపు ఆయన కేవలం 12 సంవత్సరాలు చెప్పిండు. రాష్ట్ర విభజన కంటే ముందు కూడా ఒక 5-6 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇటువంటి సమైక్య ఉద్యమం మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. దాని పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ఒక ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. చాలా మంది చావా రవి గారు అందరూ ఒక 3-4 మినిట్స్ మాట్లాడండి, ఎందుకంటే చాలా మంది గెస్టులు ఉన్నారు కాబట్టి అందరికి ఒక్కొక్కరికి. ఎస్ చావా రవి గారు వినబడుతుందా సార్? యూటీఎఫ్ నుంచి చావా రవి గారు రావట్లేదా? చావా రవి గారికి. ఎస్ సదానంద గౌడ్ గారు. సార్, ప్రత్యేకంగా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన చాలా అంశాల పట్ల మీరు జూమ్ మీటింగ్ పెట్టడము, ప్రత్యేకంగా లైవ్ టెలికాస్ట్ జూమ్ మీటింగ్ మొన్న కూడా ఒక పెట్టారు మీటింగ్, చాలా సంతోషం. అదే విధంగా మేము ఏదైతే ఉద్యమ కార్యాచరణకు అవునన్నా కాదన్నా ఉపాధ్యాయుల ఉద్యోగుల పెన్షన్ నుంచి కొంత మా పైన విశ్వాసం తగ్గుతున్న మాట వాస్తవం. గతం నుంచి చిట్ట చివరికి, ఎందుకంటే మేము గతంలో జూన్ 9వ తేదీ రోజు హైదరాబాద్ లో మా యొక్క ఉద్యమాన్ని చేయాలనుకున్నాం 2025. ఆ తర్వాత అక్టోబర్ 12లో కూడా చేయాలనుకున్నాం.
వినపడుతున్నా. ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సిల్ అయిపోయి వినపడుతుందండి. పీసీఆర్ చావారావు గారు మ్యూట్ చేయండి, మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. చూసినట్లయితే నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది చావారావు గారు వినపడుతుంది. ఒక్క నిమిషం, సదానంద గౌడ్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతురు కానీ. ఓకే, ఉపాధ్యాయుల నుంచి నా వాయిస్ వినిపిస్తుంది. పీసీఆర్ ఇప్పుడు మాట్లాడొద్దు, చావారావు గారితో తర్వాత మాట్లాడండి. మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మాట్లాడండి. సదానంద గౌడ్ గారు చెప్పండి. సదానంద గౌడ్ గారు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్ల బాధలను ఒక కొలిక్కి తీసుకోవడానికి ఒక సమావేశం ఏర్పాటు చేయడం చాలా శుభ సూచకం. ఇందులో మీరు గమనించినట్టే మేము పిఆర్సీ రిపోర్ట్ ఖచ్చితంగా తీసుకొని అమలు చేయాలని మా డిమాండ్ పెట్టాం. అందులో 30 నెలలు అయిపోయింది, రేపటికి ఇంకొక జూలై వచ్చేస్తే 36 నెలలు అవుతుంది. అది స్పష్టంగా ప్రభుత్వానికి కొంత సెగ మాత్రం తగిన మాట వాస్తవం. ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లని ఏదో రకంగా వీళ్ళకు అన్యాయం జరుగుతున్నది, న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పిఆర్సీ కమిటీ తీసుకొని ఈ వారం 10 రోజులు పిఆర్సీ కమిటీ నివేదిక తెప్పించుకొని వీలైనంత త్వరలో మేము జూన్ 2 కట్ ఆఫ్ గా ప్రకటన చేయాలని మా డిమాండ్ లో ఉంది. జూన్ 2వ తేదీ మా కట్ ఆఫ్ డేట్. కానీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు మరి ఎప్పుడు చర్చలు చేస్తారో చూస్తున్నాం. జూన్ 2 నాడు చేస్తే ప్రభుత్వానికి, ప్రజలకు, మా ఉద్యోగులకు అందరికి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. అదే కోణంలో పెండింగ్ కి సంబంధించిన బకాయిల విషయంలో మేము గతంలో ఇచ్చిన డిమాండ్లు ఏమైతే 750 కోట్ల రూపాయలు పనిచేసే ఉద్యోగ ఉపాధ్యాయులకు, రిటైర్ అయిన వాళ్ళకి అదనంగా 750 కోట్లు ఇవ్వమని కోరాం. అది అలా కానీ ప్రభుత్వము ఒక ముందడుగేసి 6,000 కోట్ల రూపాయలని 3 మాసంలో అంటే 100 రోజుల్లో క్లియర్ మాట్లాడే మాట ఇప్పుడు వస్తుంది. ఇది 20 నేను అడిగిన మేము డిమాండ్. సార్ మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, ఒకసారి మీరు జూమ్ లోంచి లెఫ్ట్ కండి, మళ్ళీ మీకు మా వాళ్ళు పర్సనల్ కాల్ చేస్తారు. పీసీఆర్ చావారావు గారి దగ్గర ప్రాబ్లం ఉంది, మీరు ఆయన్ని జూమ్ లోంచి ఎగ్జిట్ చేసి పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడండి. పీసీఆర్ ఓకే. సదానంద గౌడ్ గారు చెప్పండి. మేము ఇచ్చిన ఏప్రిల్ 7వ తారీఖున ఇచ్చిన డిమాండ్ లో ఖచ్చితంగా మేము 750 కోట్లు రెగ్యులర్ ఎంప్లాయీస్ కు 750 కోట్లు పెన్షన్ కి అడిగాం. కానీ ప్రభుత్వం ఒక ముందడుగు వేసి 6,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. అది ఎందుకంటే వాస్తవంగా వారికి కూడా మంత్రులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది కాబట్టి ఈ ఉద్యోగము వీళ్ళకి న్యాయంగా ఇవ్వవలసిందే. పక్క రాష్ట్రంలో కూడా 7,500 కోట్లు ఇచ్చారన్న ఆలోచన చేసి మొన్న చరిత్రకు వచ్చి ఈరోజు 600 కోట్ల రూపాయలు ఇస్తారు. 6,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నందుకు చాలా సంతోషం. మేము అడిగిన దాని ప్రకారం చూస్తే అది 8 నెలలు అవుతుంది. కానీ ప్రభుత్వం ముందుకే ఒక అడుగు ముందుకేసి 3 నెలల లోపలనే ఇస్తామంటున్నాం, సంతోషం. హెల్త్ కార్డు సంబంధించిన మాత్రం ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ఈ రోజు మాట్లాడిన సందర్భం చూసినట్టయితే ఆయన హెల్త్ కార్డ్స్ వచ్చిన భావనలో ముఖ్యమంత్రి గారే ఉన్నారు. కానీ ఇక్కడ అధికారులు సరైన అవగాహన లేక హెల్త్ కార్డ్స్ అమలు చేయడంలో కొంచెం అవునన్న కాదన్నా బాధ్యత రహితంగానే ఉన్న రాహిత్యం వహించాలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఖచ్చితంగా సీఎం గారు 1వ తారీఖు నాడు హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు, జూన్ 1వ తారీఖు నాడు. దానికి సంతోషమే ప్రకటన. ఎందుకంటే ఈ రోజు చూసిన పరిస్థితిలో సిపిఎస్ ఇంకోటి అంశం మేము ప్రాధాన్యంగా, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశం. ఇది ఈ సిపిఎస్ రద్దు చేస్తామని, కానీ చాలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రాష్ట్రాల్లో రద్దు చేశారు. కాబట్టి అది వెంటనే రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా 1/9/2024 కన్నా ముందు నోటిఫికేషన్ వచ్చి అపాయింట్ అయిన వాళ్ళు లేట్ గా రిక్రూట్మెంట్ జరిగినాయి. వాళ్ళందరికి కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు ఈ విషయం పైన అధికారులతో చర్చలు జరిపి వీళ్ళకు పాత పెన్షన్ ఇలా 6-7 వేల మంది ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలని కోరారు. అదే విధంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టడం కాదు, ఆర్డర్లు ఇచ్చారు కానీ అమలు జరగలే. ఈ రోజు ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు 2 నెలలకు ఒకసారి సమావేశం తప్పకుండా చేయవలసిందే. 10వ తేదీ నుంచి 15వ తేదీలోగా 2వ శనివారమా మీరు ఆలోచించి పెట్టమని చెప్పారు. అంతవరకు చాలా సంతోషం. ఎందుకంటే ఇలా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగితే చిన్న చిన్న అంశాలు, ఇవాళ విద్యాశాఖలో రకరకాల అంశాలు వస్తున్నాయి. ఈ రోజు కొత్త స్కూల్ వస్తున్నాయి, పబ్లిక్ స్కూల్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ముందర పడే స్కూల్స్ కావు. ఇవన్నీ చాలా ఇబ్బందులు వస్తాయి భవిష్యత్తులో. మీరు చూడండి, భవిష్యత్తులో 1-2 సంవత్సరం తర్వాత మీరే చెప్తారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ చర్చించే అవకాశం ఉంటుంది? మాకు సీఎస్ దగ్గరనో విద్యాశాఖ కార్యదర్శి దగ్గరనే ఉంటుంది. శాఖ కార్యదర్శితో చర్చలు జరగలే, మరి సీఎస్ తో జరగలే.
ఇవన్నీ కూడా చాలా వరకు ప్రభుత్వానికి విద్యారంగానికి మేము సలహాలు ఇవ్వడంలో నష్టం లేదు, లాభమే జరుగుతుంది. ఈ విద్యారంగంలో మేము పనిచేయాలనుకున్నాం, మా సేవలు వినియోగించుకోవడం కోరుకున్నాం. కానీ ఆ ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచించకుండా వేల కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు పెట్టడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాదు మేము అడిగేది, ఉపాధ్యాయ సంఘం చర్చలు జరిపి 2-3 గ్రామాలకు కలిసి ఒక పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మీకేం నష్టం లేదు. కొత్త టీచర్ని నియామకం చేయాల్సిన అవసరం లేదు. మేమే బోధన చేస్తాం, మేమే పాఠశాల పరిరక్షించుకుంటాం. మాకు ఒక అవకాశం కోరు మాట్లాడే వాళ్ళేరే. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఈ రోజు డిప్యూటీ సీఎం గారు 5వ తారీఖు నాడు జరిగే ఒకరోజు ధర్నా కార్యక్రమం వాయిదా వేసుకోమని కోరడము మరి స్పష్టంగా అందులో వాయిదా వేసుకోవడం జరిగింది. అవునన్నా కాదన్నా రేపు ధర్నా చేసినా గొడవ చేసినా ఏది చేసినా ఈ ప్రభుత్వంతోనే మాకు చర్చ జరపవలసిందే. పాత ప్రభుత్వంతోనే వచ్చే ప్రభుత్వం చర్చ జరపం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఒక సానుకూలంగా 4 అడుగులు ముందుకేసి మాతో మాట్లాడడానికి వచ్చి ఇవ్వడానికి సంతోషంగా ఉన్న సందర్భంలో మేము పేజీ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు రోడ్లపైకి తీసుకురావాల్సిన అవసరం మాకు లేదు. ప్రభుత్వం ఇదంతా ఎప్పుడో చేసినట్టు సమస్యనే రాకుండే. అయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా ఇప్పటికైనా డిప్యూటీ సీఎం గారు అధికారులకు పురమాయించి సమావేశాలు ఏర్పాటు చేస్తే చాలా వరకు చావా రవి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రవి గారు ఫోన్ రవి గారు వచ్చినట్టున్నారు మళ్ళీ. చావా రవి గారు చెప్పండి, మీటింగ్ కి వెళ్ళారా మీరు? వెళ్ళానండి. ఓకే, ఏంది ఓవరాల్ గా మీరు పాజిటివ్ గా ఉన్న అంశాలు ఏంటి ముఖ్యమంత్రితో మీటింగ్ లో? ఇంకా మీకు గట్టి హామీ రావాల్సిన అంశాలు ఏంటి? చెప్పండి సార్ చావా రవి గారు. మీరు ఫోన్ ఇన్ లో జాయిన్ కండి. మీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం ఉంది చావా రవి గారు. మీరు మ్యూట్ తీసేయండి. మీరు ఫోన్ లైన్ లో జాయిన్ కండి. ఫోన్ లైన్ లో జాయిన్ చేయించండి. చావా రవి గారి ప్రాబ్లం ఉంది. ఎస్, టిఆర్టీఎఫ్ నుంచి రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు ఎస్ రమేష్ గారు ఉన్నారా? నమస్కారం. నమస్కారం రమేష్ గారు. ఉన్నాను. యా, మీరు సెంటర్ ఫ్రేమ్ పెట్టుకోండి. మధ్యలోకి రావాలి. మీరు కెమెరా మధ్యలో కట్ అవుతున్నారు. మధ్యలోకి రండి. మీ కెమెరా మధ్యలోకి రండి. కెమెరా ఇటువైపు పెట్టుకోండి, అటు కాదు ఇటువైపు. సగం తలకే కట్ అవుతుంది. ఎస్, అందరు జూమ్ లో ఎట్లా రావాలి నేర్చుకోవాలి. అటు కాదు ఇటువైపు, రివర్స్ లో వస్తున్నారు మీరు టీవీలో. ఇంకా ఇటువైపు కరెక్ట్ గా రావట్లేదు. ఫోన్ ఇంకా జరపండి, ఇటువైపు తిప్పండి, ఇంకా జరపండి. ఇప్పుడు కరెక్ట్ తిరుగుతా. అటు కాదు ఇటు ఆపోజిట్ లో జరిపి తిప్పండి, ఇంకా తిప్పండి. జూమ్ లో లేదు, జూమ్ లో వదిలే. సరే చెప్పేసేయండి, జూమ్ లో ఎట్లా రావాలి ట్రైనింగ్ ఇవ్వాలి అందరికి. ఎస్ చెప్పండి రమేష్ గారు. చెప్పండి. మీరు మీ ప్రశ్న లేదు, ఓవరాల్ గా మీకు సాటిస్ఫైడా? 4 డిమాండ్స్ మాత్రమే ఇచ్చారు. మొత్తం ఇక్కడ కామెంట్స్ పెడుతున్నారు కొద్దిమంది. 63 డిమాండ్స్ అని చెప్పి 4 డిమాండ్స్ తో డ్రాప్ అయ్యారు ఉద్యోగ సంఘ నేతలని ఎవరో ఒకళ్ళు కామెంట్ చేశారు. వాస్తవమేనా? 4 డిమాండ్స్ అయినా మొత్తం 64 డిమాండ్లలో ప్రధానంగా పీఠముడు ఉన్నటువంటి డిమాండ్స్ 4 డిమాండ్స్. ఆ 4 డిమాండ్ మీద క్లారిటీగా, అంటే ఒక ధర్నా చేసిన తర్వాత, ఒక నిరసన తెలిపిన తర్వాత కనీసం మనం సిఎస్ దగ్గర పోయి అప్లికేషన్ ఇవ్వనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఒక నోటీస్ ఇస్తే ఉప ముఖ్యమంత్రి కూర్చుండి మాట్లాడడం, ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడడం, ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే వాళ్ళ సమస్య ఏమున్నది, ఆ చిన్న సమస్య పరిష్కరిద్దామని చెప్పేసి మరి వెంటనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం. సమావేశంలో మేము కూడా జేఏసీగా, జాయింట్ యాక్షన్ కమిటీగా ముందస్తుగా సమావేశం ఏర్పాటు చేసుకొని మిగతా సమస్యలన్నీ కూడా సిఎస్ దగ్గర లేకుంటే డిపార్ట్మెంట్ హెడ్ల దగ్గర కూర్చుండి పరిష్కరించేటివి ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ అధికారుల యొక్క అలసత్వం వలన ఉన్నటువంటి సమస్యలు. అవైతే ప్రధానంగా ముఖ్యమంత్రి స్థాయిలో లేకుండా ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో సమస్యల పరిష్కారం కోసం 4 ప్రధానమైనటువంటి ఏవైతున్నాయో ఆ డిమాండ్లనే ప్రస్తావిద్దాలి. ఆ డిమాండ్ల మీదనే చాలా క్లారిటీ రావాలనేటువంటి ఒక నిర్ణయంతోనే జాయింట్ యాక్షన్ కమిటీ ఇవాళ సమావేశానికి వెళ్లడం జరిగింది. అందులో అనుగుణంగానే ఈ 4 వాటిపైనే మేము ప్రస్తావన చేయడం జరిగింది. దానికి సానుకూలంగా ఇచ్చారు. దానిలో మొట్టమొదటిగా ఉన్నటువంటి పిఆర్సీకి సంబంధించి పిఆర్సీ నివేదిక రావాలి. ఇవాళ ఇప్పటి వరకు నివేదిక తీసుకోలేదు. ఆయన అప్పుడే చెప్పారు, మీరు ఉప ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నారు, మీరు వారిని కోరండి, వెంటనే నివేదిక తీసుకోండి, నివేదికను పరిశీలన చేయండి అన్నారు.
వెంటనే నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఆ నివేదికలో ఏముందని మళ్ళీ వెళ్ళడం ఒక ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. అంటే పిఆర్సీ నివేదిక రావడం మొదలు తర్వాత వారేమనంటే సానుకూలంగా దాని మీద స్పందిస్తా ఉన్నారు. మా జాయింట్ యాక్షన్ కమిటీ కూడా క్లారిటీ చెప్పింది. ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు, మేమేమి దానిలో పట్టు విడుపులు మా దగ్గర కూడా ఉంటాయి. కానీ మీరు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ దాదాపుగా ఇంకొక నెల అయితే 3 సంవత్సరాలు అవుతుంది. ఇంత ఎక్కువగా పిఆర్సీ ఆగినటువంటి సందర్భం గతంలో లేవు అన్నారు. దానికి వారు నవ్వుతూనే ఉన్నటువంటి పరిస్థితులు వేసుకొని అదేంది ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చే ప్రయత్నం చేయండి, దాన్ని పరిశీలించి చెప్పండి. ఇంతకన్నా మించింది ఇప్పుడు ధర్నా చేసినా కూడా కమిషన్ గవర్నమెంట్ ఎప్పుడు చెప్తే అప్పుడు రిపోర్ట్ ఇస్తుంది, అంతే కదా. అంటే ఇప్పుడు కమిషన్ చెప్తుంది, అంటే ఇప్పుడు కమిషన్ మేము కూడా మీకు తెలుసు కదా, ఇన్ఫార్మల్ గా గవర్నమెంట్ ఈ రోజు రిపోర్ట్ ఇవ్వమంటే ఈ రోజు ఇస్తుంది. ఏముంది వాళ్ళు వద్దన్నాక వాళ్ళ కమిషన్ కు జీతభత్యాలు వస్తాయి, వెహికల్ వస్తాయి, అవన్నీ వస్తాయి. వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? మీరు రిపోర్ట్ ఇవ్వండి ఇమీడియట్ గా అంటే మీరు డేట్ ఎక్స్టెండ్ చేయమంటే ఇచ్చేస్తారు కదా, ఇవ్వరు కదా, అంతే కదా. ఆ క్లారిటీ వాళ్ళు ఇచ్చాడు. ఇవాళ కావాల్సింది రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ పరిశీలన చేయాలి, ఇంప్లిమెంటేషన్ కు పోవాలి. మొదటి స్టెప్ ఏంది, ఆ రిపోర్ట్ మనం తీసుకోవాలి కనుక చాలా క్లారిటీగా వారు చెప్పారు. మాకు క్లారిటీ ఉన్న దాని మీద తొందరగా చాలా మంది కామెంట్ పెడుతున్నారు, పిఆర్సీ తక్షణం అంటే ఎన్ని నెలల్లో అని పెడుతున్నారు. ఎన్ని నెలల్లోనే అంటే కింది స్థాయి వేరు, పై స్థాయిలో ఉన్నటువంటి చర్చల సందర్భం లోపల నాయకత్వం అనేక ఉద్యమాలను చేసినట్టు నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వం అక్కడ ఉన్నటువంటి సందర్భంలో అవన్నీ బేరీజ్ వేసుకుని ముందుకు పోతుంది. ఏకాకిన పోయి కింద తన క్యాడర్ ను, తన ఆర్గనైజేషన్ ను దాని వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వం వ్యవహరించాలని ఎప్పుడు చూడదు. అన్నింటినీ బేరీజ్ వేసుకొని సామధాన భేద దండోపాయాలు అన్ని బేరీజ్ వేసుకొని పోతుంది. ఒక ఇంత ధర్నా చేసినా కూడా ఈ చర్చ తీసుకొచ్చి ఒకవేళ రేపు పొద్దున ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా ప్రభుత్వం దగ్గరికి మళ్ళీ పోవాల్సిందే, ప్రభుత్వం మాకు ఇవ్వాల్సిందే. దానికన్నా ముందుగానే మేము కోరుకునే అన్ని కూడా వారు పిలిపించి మాట్లాడిన తర్వాత ఇంతకన్నా మించింది ఏముండదు. ఇక్కడికి అయిపోయింది ఏం లేదు. ఇవాళ వారు నిన్న కూడా ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు, మేము సానుకూలంగా ఉన్నాం, మీరు 5వ తారీఖు కాకపోతే 6వ తారీఖు చేసుకోవచ్చు, మీకు అనుకూలంగా లేకపోతే 10వ తారీఖు చేసుకోవచ్చు అని. ఇవాళ 5వ తారీఖుని విరమించుకున్నాం, రద్దు కూడా కాదు, అంటే వాయిదా కూడా కాదు, వాయిదా వేసుకున్నారు, మొత్తం విరమించుకున్నాం దాన్ని విరమణని. కానీ రద్దు అనేటువంటిది శాశ్వత రద్దులు ఉండవండి. అంటే ఈ రోజు ముఖ్యమంత్రి ఇచ్చిన మాట పైన 2 అడుగులు వెనుక వేయడం వల్ల అవసరం అనుకున్నాడు వీరేం మాట్లాడండి ఎందుకు కాలేదని చెప్పేసి మళ్ళీ అంతకన్నా ఎక్కువ స్పీడ్ తో ముందుకు పోయే అవకాశం ఉంటది కనుక ఉద్యమం తర్వాత కూడా జరిగే చర్చల్లో ఇదే వస్తుంది కనుక ఉద్యమానికన్నా ముందే వారు స్పష్టమైనటువంటి హామీ ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చుండాల్సిన అవసరం ఏం లేదు కదా ఇంత తొందరగా. అంటే దానికి ఆయనకు కూడా ఏముందంటే ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉన్నాం, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ ఇనిషియేటివ్, ముఖ్యమంత్రి కూర్చోవడం మంచి ఇనిషియేటివ్ అండి. అంటే మంచి షెడ్యూల్ కదా. గతంలో అసలు ధర్నా చేసిన తర్వాత తీసుకునేందుకే ఇబ్బంది అయింది. అటువంటిది ధర్నా కన్నా ముందే ధర్ననే వద్దని. అంతేకాకుండా ఇవాళ కామన్ గా దానిలో ఉన్నటువంటిది మాకు పెన్షనర్స్ ఉన్నది, వారు బాధపడుతున్నారు. 50% మేము కూడా ఇద్దామని అంటున్నాం అని వాళ్ళు చెప్పి మొన్న ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మేము 1000 కోట్లు కాదు మాకు 1500 కోట్లు కూడా ఒక డిమాండ్ వచ్చింది. మళ్ళీ మొన్న మేము జేఏసీలో ఉద్యమ కార్యక్రమాలకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా 13,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందే, ఏక మొత్తం ఇవ్వాలన్నాం. వారు 750 కోట్లు కాదు మేము 1000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ రోజు వారే కూర్చుండి 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయలు పెన్షనర్లకు సంబంధించి వస్తారు. ఒక మాట కూడా అన్నారు, నాకు కొంచెం మీకు ఇబ్బంది అవుతుండొచ్చు, కొంత సర్వీస్ వాళ్ళు కొంచెం ఓపిక పట్టండి, వారిని కంప్లీట్ చేసుకుందాం, వారంతా కూడా క్లియర్ అయిపోవాలి, వాళ్ళు రెగ్యులర్ గా రావాలి, వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. రిటైర్ అయిన తర్వాత పెన్షన్ డబ్బులు, అనారోగ్య సమస్యలు వాటికి సంబంధించి ఒక ఆశలు కూడా వాళ్ళకు ఉంటాయి కనుక వారికి ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది అనేటువంటి వాస్తవ విషయాన్ని కూడా వారు అక్కడ ప్రస్తావించారు. అంటే నేనేమన్నా ఇది అయింది కనుక ఇది పూర్తిగా అయిపోయినట్ట, లేకపోతే రాకపోతే ఎట్లా అనేటువంటి కింద ఏదైతే మీకు మెసేజ్లు వస్తుందో అలాంటి అనుమానాలు అందరికీ ఉంటాయి, మీకుంటాయి, మాకు అందరికీ ఉంటాయి. కానీ ఇప్పటికి అయిపోయినట్టు కాదు కదా. ముఖ్యమంత్రి ఒక కామెంట్ పెడుతున్నారు, 5 DAల సంగతి ఏందని రిపీటెడ్ గా కామెంట్ పెడుతున్నారు. 5 DAల సంగతి ఏంది, మనను ముంచుడేనా? అది ఉంచడం లేదు, 5 DA రావాల్సిందే. డిఐ ఇవ్వడం వలన ఆ డిఐ ఎప్పటి నుంచి ఉంటో దాని యొక్క మాకు బెనిఫిట్, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా డిఐ అనేటువంటిది ఈ రోజు ఇచ్చినా కూడా పాత డిఐ అని కూడా మనకు రావాల్సి వస్తుంది. అది పిఆర్సీ లోపల కనుక కలిసి చేస్తే ఓకే కనుక ముందుగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల లోపల గత ప్రభుత్వం 5% ఐఆర్ ఇచ్చింది, ఇప్పుడు డిఏ రావాల్సింది. ఫిట్మెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రమేష్? 51% మేము 51% జేఏసీగా ఫిట్మెంట్ కోరాము. ఆ ఫిట్మెంట్ లోపల అవసరం అనుకుంటే ఈ డిఏ అసలు కలవకూడదు. ఈ డిఏ అనేది కొత్త పిఆర్సీకి అదనంగా కొత్త రేషియో ప్రకారంగా డిఏ రావాలి.
అవసరం అనుకుంటే ఫిట్మెంట్ లో అటు ఇటు అంటే మా రాష్ట్ర జేఏసీ రాష్ట్ర చైర్మన్ గానీ మా సెక్రటరీ జనరల్ క్లారిటీ చెప్పారు, మీరు పిఆర్సీ ఇవ్వాల్సి 3 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ పిఆర్సీ లోపల ఫిట్మెంట్ లోపల కూడా మేము వెనక ముందు ఆలోచించుకొని పరిస్థితిని అర్థం చేసుకొని ముందుకు పోతాం తప్ప మేము స్థిరంగా దాని మీద ఒక పట్టుతో ఉండమనేటువంటి ఒక విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. అంతకన్నా మించింది మేము ఇవాళ పెన్షనర్స్ ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం కూడా ఒక జీవో ఇచ్చింది, ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్టేజ్ మీదనే అన్నారు, నేను మొన్న మీకు హామీ ఇచ్చాను, అసలు హెల్త్ కార్డ్స్ అయిపోయినాయి అని అనుకుంటున్నాను, అసలు నిన్నటి వరకు నాకు తెలియదు హెల్త్ కార్డ్స్ అసలు ఇంప్లిమెంటేషన్ కాలేదా, జీవో వెళ్ళలేదా అనేటువంటి విషయం నాకు ఇవాళ నాకు నిన్న ఉప ముఖ్యమంత్రి వారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ హెల్త్ కార్డ్స్ కూడా వారు ఏమన్నారంటే హెల్త్ కార్డ్స్ లో నేను 1వ తారీఖు నేను వస్తాను చెప్పాను, 2వ తారీఖు తెలంగాణ అవతరణ దినోత్సవం నేను బిజీగా ఉండొచ్చు కనుక ఇంత పెద్ద కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ అయితే కనుక జూన్ 1వ తారీఖుని దీన్ని ప్రారంభించుకుందాం అనే విషయాన్ని కూడా చెప్పారు. ఒక ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు, టీపస్ నుంచి కాశెట్టి రమేష్ తపస్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రమేష్ గారు చెప్పండి. సార్ నమస్కారం, జేఏసీ నాయకులందరికీ కూడా నమస్కారం సార్. యాక్చువల్ గా నేను అంటే 2003 డిఎస్సి సార్ మాది. సార్ మాకు సిపిఎస్ నుంచి వెళ్ళి అంటే సిపిఎస్ లోకి నెట్టబడ్డ వాళ్ళము. ఆల్రెడీ మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాయి, సంఘాలు కూడా వినతి పత్రాలు ఇచ్చినాయి. మేము సంఘాలు తప్పుపట్టలేదు, కానీ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మన సంఘ జాక్ నాయకులు ఎందుకు ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రశ్నించలేకపోయారు, ఎందుకు ఈ సమస్యను తీసుకెళ్లలేకపోయారు? ఇప్పుడు కోర్టు కూడా కంటెంప్ట్ మేము పిటిషన్ కూడా ఇస్తున్నాం. 2003 తో పాటు ఆ టైంలో వచ్చినాయి మొత్తం సుమారు 10,000 మంది ఉన్నారు వివిధ డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ 2003 మిగతా డిపార్ట్మెంట్లు 10,000 మంది ఉన్నారు. మొత్తం గవర్నమెంట్ అంశం పైన మాట్లాడినాం సార్. 2,000 కోట్ల మంది, 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తాయి. ప్రభుత్వానికి వస్తాయా? 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏదైతే 10% షేర్ ఉందో, ఈవెన్ మేము 51 మెమో మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఆర్టీఐ యాక్ట్ ద్వారా కూడా ఏ విధంగా మీరు డబ్బులు జమ చేస్తారనేది కూడా మేము తెలుసుకున్నాం. పూర్తి ఇన్ఫర్మేషన్ సంఘాలకు ఇచ్చినాం. అయినప్పటికీ ఏ సంఘాలు, ఒక్క సంఘం అని కాదు సార్, అన్ని సంఘాలు కూడా దీని మీద మనకు ఏమి క్లారిటీ తీసుకొచ్చారు, ఈ రోజు జరిగిన చర్చలలో ఏమన్నా తీసుకొచ్చారా అని. సార్ నేను మాట్లాడుతాను. ఇప్పుడు సార్ మీరు చెప్పినటువంటి విషయము చాలా స్పష్టంగా అన్ని సంఘాలు ఏకాభిప్రాయంతో రిప్రజెంట్ చేసినాయి. మా యొక్క ఫస్ట్ డిమాండ్ సిపిఎస్ అనేటటువంటిది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో, ఆగండి మీరు ఆగండి అంటున్నా, సాంకేతికంగా సులువైన సమస్య కదా సార్, మీరు ఆగండి అంటున్నా, ఆగండి. ఒకటి ఆయన ఏమంటారంటే ఒక నిమిషం నేను చెప్తా, ఒక్క నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగానే మేము మాట్లాడినాం అనుకోండి, సార్ ఆ సిపిఎస్ అయ్యేదో కాదో తెలియదు, ఈ 6,000 మందిని మాత్రం బయటపడేయండి అన్నాను అనుకోండి, సిపిఎస్ వాళ్ళు ఏమంటారండి? కాబట్టి కోర్టు తీర్పును కూడా మనం ఇంప్లిమెంట్ ఆగండి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి సిపిఎస్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పినాము, సిపిఎస్ ఇంప్లిమెంట్ చేయడం ఆపమని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురామని చెప్పినాము. ఎట్ ది సేమ్ టైం ఇన్ బిట్వీన్ ఆఫ్ మీరు వివిధ రాష్ట్రాల్లో తిరిగి ఏ రాష్ట్రంలో ఏం చేస్తుందని ఆగండి. చెప్పండి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి 6,000 నుంచి 10,000 మంది వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి తక్షణము రిలీఫ్ ఇవ్వండి అని చెప్పి ముక్త కంఠంతో కోరడం జరిగింది. ఏమన్నారు మరి? ఏమొచ్చింది సార్ ఆన్సర్? ఏమొచ్చింది ప్రభుత్వం? డిప్యూటీ సీఎం గారికి చెప్పారు, ఈ ఇష్యూ మనం సెటిల్ చేయగలిగితే తక్షణం సెటిల్ చేయమని చెప్పారు. నేను ఒక్కరిని లేదు కదా, 150 మంది ఉన్నారు అక్కడ. మరి ఎవరు డైవర్ట్ చేస్తున్నారు? ఒక్క విషయం సార్, నేను అనేది ఏంటంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు కావాలనేది జేఏసీ యొక్క ప్రగాఢమైనటువంటి నిర్ణయం. 4 డిమాండ్ల ఒక ఆగండి మీరు. అదే సందర్భంలో దాంట్లో ఆబ్లిక్ పెట్టి ఒకవేళ అది చేయడానికి ఇంకొక 2 నెలలు 3 నెలలు పట్టినా పర్వాలేదు, తక్షణము ఈ 6,000 మందిని రిలీఫ్ కల్పించండి అని ముక్తమంత్రంతో కోరినాము. ముఖ్యమంత్రి గారు కూడా ఉప ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇచ్చిండ్రు. అది నేను చెప్తున్నాను. ఇప్పుడు చాలా మంది మనకు మెసేజ్ చేస్తున్నారు, 4 డిమాండ్లేనా నెరవేరింది, 63 డిమాండ్లో అని అంటారు. ఒక్క సెకండ్ సార్, ఎందుకంటే ప్రభుత్వం కన్ఫ్యూజన్ ఉంది. ఒక్క నిమిషం జగదీశ్వర్ గారు చెప్పాలి. జగదీశ్వర్ గారు, ప్రభుత్వం నుంచి ఏంటంటే 4 డిమాండ్లు నెరవేరే ప్రకటన వచ్చింది. సో నాకు చాలా
కామెంట్స్ ఇక్కడ ఏంటంటే 63 డిమాండ్లు అడిగితే 4 డిమాండ్లేనా అని చెప్తున్నారు. సో దాని మీద మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి, ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కాబట్టి చర్చ. ఎస్ జగదీశ్వర్ గారు సార్ నేను చెప్తా. చెప్పండి. ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ రూపొందించినప్పుడు మేము ఏదైతే 60 డిమాండ్లు ఉన్నాయో అందులో కొన్ని డిమాండ్లు పరిష్కారమైనాయి, కొన్ని డిమాండ్లు పరిష్కార దశలో ఉన్నాయి, కొన్ని వివిధ రకాల దాంట్లో ఉన్నాయి. కానీ అల్టిమేట్ గా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ రోజు పిఆర్సీ కావాలి, అదేవిధంగా ఈ రోజు హెల్త్ కార్డు కావాలి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న రిటైర్మెంట్ అయినటువంటి వాళ్లకు 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతి నెల 1000 కోట్లు ఇచ్చినప్పటికీ మరొక 1000 కోట్లు జమ అయికుంటూ పోతున్నది. కాబట్టి మీరు ఈ 1000 కోట్లు ఇచ్చినా 1200 కోట్లు ఇచ్చినా అయిపోదు. కాబట్టి మనం అన్ని డిమాండ్లు పరిష్కారం కావాలని చెప్పి ఆలోచిస్తే కాదు, ఈ 4 డిమాండ్ల పైననే మేము నిరసన వ్యక్తం చేసినాం. ఈ 4 డిమాండ్లే ప్రధానంగా పెట్టుకొని ఈరోజు ధర్నా కార్యక్రమం చేసినాం. ఈ 4 డిమాండ్లే ప్రధానంగా పెట్టుకొని డిప్యూటీ సీఎం దగ్గర చర్చలు జరిపినాం. అదేవిధంగా ఈ 4 డిమాండ్లు ఒక మార్గం సుగమమైంది కాబట్టి ఈ రోజు ఒకటి పిఆర్సీ ఇస్తామన్నారు. నేను ఈ రోజు మీకు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నా ఇక్కడ, అంటే నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా. పిఆర్సీ విషయంలో ఖచ్చితంగా పిఆర్సీ అనేటటువంటిది నేను తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేస్తాడనేటటువంటి ఒక మాట మాకు వస్తుంది అనేటటువంటిది ఈ రోజు మాకు ఎవరికి కూడా లేదు. జూన్ 2కు మళ్ళా ఏదో ఒక ఎజిటేషన్ చేస్తే తప్ప పిఆర్సీ రాదనేది మీకున్న అభిప్రాయం నాకు ఉండే, కానీ ప్రభుత్వం అట్లా లేదు. ఒకటి. రెండవది ఇంకోటి ఏంటంటే ప్రతి 2 నెలలకు ఒకసారి ఏదైతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పెట్టి ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా 63 సమస్యలు అనేటటువంటివి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో పరిష్కారం అయ్యేటటువంటివే. ఆ సమస్యలన్నీ కూడా చాలా మంది పెడుతున్నారు. 317 డిప్యూటేషన్ అని ఏమైంది? నేను ఏమంటున్నా సార్, ఒక్క సెకండ్ మీరు భరత్ గారు, నేనేమంటున్నానంటే నేను మీకు 10 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు సంబంధించి ఇంతకు జీ న్యూసా ఇది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఛానల్ అని కూడా చాలా మందికి అనుమానం ఉంది. కానీ ఇప్పుడు ఆ సార్ చెప్పింది ఏంటి, ఆయనకు ఇప్పుడు చర్చలు రాజకీయ చర్చలు పెడితే ఏం ఫలితం వస్తుంది? అందుకే చెప్తున్నా పబ్లిక్ సమస్యలు. నేనేమంటున్నా, నేను జేఏసీకి కో చైర్మన్, నేనేం ఆలోచిస్తా, సిపిఎస్ అనేది రాష్ట్రంలో ఉండొద్దు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ మంది అందరి సమస్య, రిటైర్డ్ చాలా పెద్ద సమస్య, రిటైర్డ్ అనేది హెల్త్ కార్డ్ అనేది సమస్య. తర్వాత రిటైర్ అయిన వానికి పెన్షన్ రాకపోతే వాడు చచ్చిపోతున్నాడు. సో ఎక్కువ మందిని అడ్రస్ చేసేది ఒకటి. ముఖ్యమంత్రి ఇప్పుడు నేను ఒక ఉదాహరణతో చెప్తా మీకు. ఆయనకి ఏం కావాలి ఇప్పుడు మాట్లాడలేనికి? అరే ఆ సిపిఎస్ అనేది అవుతుందో కాదో ఆ తర్వాత సంగతి, ముందైతే మమ్మల్ని బయటపడేయండి అనేది ఆయన కోరిక. ఆయన కోరికను కూడా అడ్రస్ చేసినాం. ఖచ్చితంగా జూన్ 2 లోపల ఆయన కోరిక తీరుతుందనే ఆశాభావం నాకు ఉన్నది. కానీ ముఖ్యమంత్రి దాకా పోవడం ఎందుకు? కింద అధికార లెవెల్లో లేదా ఒక్క విషయం చెప్తా నేను. కోర్టు ఇచ్చింది, కోర్టు తర్వాత జూన్ 10వ తారీఖు నాడు భరత్ సార్, జూన్ 10 నాడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని కోర్టుకు అటెండ్ కమ్మన్నారు. ఈ ఇంప్లిమెంటేషన్ చేయకుండా కోర్టు ధిక్కార పిటిషన్ కూడా చేసినాం దీని మీద. నేనేమంటున్నా, మీరు వేసిర్రండి. నేనేమంటున్నా, ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది సార్? అది అయ్యేదో కాదో తెలియదు. ముందు 6,000 మంది బయట ఏంటంటే 6,000 మంది మీద ఈరోజు ఖచ్చితంగా కూర్చున్నాం. ఖచ్చితంగా మీ యొక్క 6,000 మంది ఈ యొక్క కోర్టు టీఆర్టీఎఫ్ రమేష్ గారు కూడా ఈ విషయం మీద రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటి సార్ అంటే 63 సమస్యలు ఏకరువు పెడితే ముఖ్యమంత్రి దగ్గర అవి ముఖ్యమంత్రి స్థాయిలో పరిష్కరించే సమస్యలు కూడా కావు. ఒక ఆయనకు 317 ప్రధాన సమస్య, ఒక ఆయనకు 2004 కంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వబడి అపాయింట్ అయినటువంటి వాళ్లకు పాత పెన్షన్ ఇస్తే చాలు అనేది ఒక ఆయన సమస్య, నాకు ఓడి ఇస్తే చాలు అనేది ఇంకొక ఆయన సమస్య. ఇవన్నీ ఉన్నాయి. కానీ అల్టిమేట్ గా జేఏసీ దాదాపు రోజంతా చర్చించి ఈ 4 డిమాండ్లు ప్రధానంగా పట్టుబట్టాలి. మీరు చెప్పినటువంటి 4 డిమాండ్లో 4.5 అంటే 4 డిమాండ్లు 4.1లో ఖచ్చితంగా 6,000 మందికి పెన్షన్ ఇవ్వాలి అనేటటువంటిది ప్రధానమైన డిమాండ్ ఉంది. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ జూన్ 2 వరకల్లా మీకు
పాత పెన్షన్ స్కీమ్ వస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పాం. మీ లెక్క కరెక్ట్ గా నాకు తెలియదు కానీ 1000 కోట్లు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి 2000 కోట్లు సార్, 2000 మా నాలెడ్జ్ లో 2000 కోట్లు ప్రభుత్వానికి వస్తాయా అంటే 2000 కోట్లు ప్రభుత్వం వాటా భరత్ అది గవర్నమెంట్ కి వస్తే మిగతా అవి 2000 కోట్లు జీపీఎఫ్ లో యాడ్ అవుతాయి ఎవరైతే ఇండివిజువల్ ఉన్నాయో. పైసలు వచ్చేది ఉంటే ఇప్పుడు అదే ఎందుకు అధికారులు సార్ ఇక్కడ ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి సరిగా ఏర్తలేదు. అక్కడ వాళ్ళు ఏమో కాగితాలు కావాలంటున్నారు. మేము వాళ్ళు కూడా ఆర్టీఐ నుంచి తెప్పించిన ఎవరికి ఈ రైట్ ఉంటది, ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే వ్యవస్థ ఎట్లా ఉంటది అనేది కూడా మేము ఆర్టీఐ ద్వారా పిఎఫ్ఆర్డీఏలో ఆర్టీఐ పెట్టి కూడా మేము తీసుకొచ్చినాం దీని మీద. కానీ అయినా ప్రభుత్వం లాస్ట్ కోర్టుకు చెప్పుకోవాల్సిన పరిస్థితి. నేనేమంటున్నా సార్, మీరు మళ్ళొకసారి నేను మీకు మనవి చేస్తున్నా, ఖచ్చితంగా జూన్ 2 లోపల మీ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి మీరు అట్లా వద్దు, పాజిటివ్ గా ఉండండి. తప్పకుండా మీ సమస్య సిపిఎస్ సమస్యల్లో ప్రధానంగా ఈ ఒక అడుగు పడితే సిపిఎస్ సమస్య గురించి మాట్లాడవచ్చు అనేటటువంటిది ఉంది. అక్కడ కూడా చర్చ వచ్చింది. కమిటీ అంటే కమిటీ వద్దని చెప్పినాం. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న హిమాచల్ ప్రభుత్వంలోనే ఇది ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి అని. జూన్ 2 లోపల సిపిఎస్ పోకపోవచ్చు కానీ జూన్ 2 లోపల ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుందనే విశ్వాసం అయితే నాకుంది. సో మసూర్ రెడ్డి గారు, ఓవరాల్ గా ఇప్పుడు 63 సమస్యల్లో 4 సమస్యలు రిటైర్డ్ ఉద్యోగులు, పిఆర్సీ, సిపిఎస్, ఈ 3. ఇది కాకుండా ఇంకోటి ఏంది నాలుగవది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేశారు కానీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లాస్ట్ ఇయర్ ఏర్పాటు చేసినా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టలేదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ప్రభుత్వము సరే మేము కోరినాం కాబట్టి బదిలీలకు సంబంధించి ఒక జీవో ఇచ్చింది. బదిలీలు ఇప్పుడు చేస్తే మాకు ఇబ్బంది అనేటటువంటిది టీచర్లు చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే టీచర్లకు సంబంధించి 60% టీచర్లు ఈ రోజు జనగణన దాంట్లో ఉన్నారు. మరి ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేస్తే మరి ఎవరికి ట్రాన్స్ఫర్లు అవుతాయి కాబట్టి జూలైలో ట్రాన్స్ఫర్ చేయండి అని వాళ్ళు కోరుతున్నారు. ఈ ముఖ్యమంత్రి గారు మీరు అడిగితే నేను ట్రాన్స్ఫర్లు ఇచ్చా కదా, మీరు వద్దంటే నేను ట్రాన్స్ఫర్లు ఆపేస్తా, నాకేముంది. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో 8 ఏళ్ళు పెట్టలేదు. నేను ఏమంటున్నా, కేసీఆర్ గవర్నమెంట్ లో ట్రాన్స్ఫర్లు పెట్టాలంటే కూడా ధర్నా చేసినాం ఒకటి. రెండవది ఇంకో విషయం కూడా మీకు ప్రతి సంవత్సరం ట్రాన్స్ఫర్ పెడుతున్నారు, మంచి నిర్ణయమే. తర్వాత ఏమన్నాడు ఆయన, మీరు వద్దంటే ట్రాన్స్ఫర్లు ఆపేస్తా, నాకేముంది అన్నాడు ఆయన. సో ఒకటి. రెండవది ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. పిఆర్సీ నివేదికను తక్షణం తెప్పియండి అనేటటువంటిది ఒకే మాటల వరకు చెప్పలేదు, డిప్యూటీ సీఎం గారికి ఆదేశాలు జారీ చేశాడు. ఒకటి. సో పిఆర్సీ నివేదిక నాకైతే మీరు చెప్పినా సరే నాకు నమ్మకం తక్కువగానే ఉంది. 2026 చెప్పండి. నేను దేని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా అంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా. లేదు భరత్ గారు, నేను కూడా చెప్తున్నా. మేము కూడా ఏమనుకుంటున్నాం అంటే ప్రభుత్వం ఏదో రకంగా ఈ పిఆర్సీని మెల్లమెల్లగా నెట్టుకొని ఎలక్షన్ టైంలో పిఆర్సీ ఇస్తుందేమో, మాకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది అనేటటువంటి ఆశాభావము లేదా అటువంటి ఆలోచన నాకు కూడా ఉంది. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో జూన్ 2 కల్లా పిఆర్సీ ఇంప్లిమెంట్ అవుతుంది. ఒకటి. జూన్ 2 కల్లా పిఆర్సీ పైన ఒక స్పష్టత వస్తుంది. సో అది జీవో ఇంప్లిమెంట్ చేయడం. ఇంకోటి మీకు ఇంకొక విషయం చెప్తా. గత ప్రభుత్వం జీవో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మేము పోయి పిఆర్సీ కమిషనర్ ముందు ధర్నా చేసినాం. ధర్నా చేసిన తర్వాత 1 సంవత్సరానికి రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 6 నెలలకు గానీ కేబినెట్ ముందుకు రాలేదు. కేబినెట్ ముందుకు వచ్చిన రిపోర్ట్ కాపీ మాకు ఇవ్వండి అంటే ఇవ్వలేదు. 317 డిప్యూటేషన్ ఏమైంది? ఈ 317 డిప్యూటేషన్ అనేది చాలా మంది పెడుతున్నారు, ఎందుకంటే చిన్నది కదా, ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకుంది కదా అని చెప్పి. నేను ఏమంటున్నా సార్, ఇక్కడ ఇప్పుడు జీతము పిఆర్సీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు పిఆర్సీ రాలేదనుకోండి, నాకు ఆక్రోశం ఉండదు. కానీ 317 కింద నన్ను తీసుకుపోయి ఆదిలాబాద్ లేస్తే నా ఆక్రోశము, భార్య, పిల్లలు ఇదంతా కూడా వ్యక్తిగతంగా ఆ యొక్క పరిస్థితుల్లో కన్వీనియంట్ ప్లేస్ లో ఉంటేనే ఉద్యోగం బాగా చేయగలుగుతారు. అది అయితే ఇప్పుడు చెప్పి అందరు హైదరాబాద్ రంగారెడ్డి తర్వాత ఈ యొక్క
317 జీవో ఇంత అస్తవ్యస్తం కావడానికి కారణం ఏంటి అంటే రాష్ట్ర విభజన తర్వాత దాదాపు ఒక 10 సంవత్సరాలు దీన్ని పట్టించుకోకుండా ఎప్పుడైతే 2 సంవత్సరాల లోపల ఇది కావాలంటే చివరి మంత్ లోపల ఆధార బాధరగా ఏదైనా కానీ రాత్రికి చేసి పడేయండి అనేటటువంటి పద్ధతిలో చేయడం వల్ల ఇది జరిగింది. ఉదాహరణకు 317లో ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కనుక ఉమ్మడి జిల్లాకు సంబంధించి లేదా జోనల్ పోస్ట్ చేసి ఉంటే ఈ రోజు స్కూల్ అసిస్టెంట్లు 90% రిలీఫ్ పొందేవాళ్ళు. కానీ ఈ రోజు మహబూబ్నగర్ లో ఉన్న డిస్ట్రిక్ట్ పోస్ట్ చేయడం వల్ల మహబూబ్నగర్ లో ఉన్న టీచరు ఈ రోజు నారాయణపేటకు పోయాడు, జీవితంలో ఆయన నారాయణపేట నుంచి మళ్ళీ మహబూబ్నగర్కు రాలేదు. ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. దాని మీద కూడా కేబినెట్ సమితికి పెట్టారు. ఖచ్చితంగా ఏమన్నారు, వీళ్ళు హామీ ఇచ్చారు కానీ మళ్ళీ డిప్యుటేషన్స్ ఇస్తామన్నారు. సో డిప్యుటేషన్ ఇచ్చే వరకల్లా ఇగో వాటిపైన కూడా కొంతమందికి ఏంటంటే ఇంకా సమస్య ఉంది. కాబట్టి ఈ రోజు ఏదో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని చెప్పి ఈ ఏదో మనం అంతా కూడా సిపిఎస్ నుంచి పవన్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్ గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం. మా ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్య గురించి మీరు స్పందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ లైవ్ లో పాల్గొన్న జగదీష్ అన్న గారికి మరియు మధుసూదన్ రెడ్డి అన్న గారు, కట్కన్ రమేష్ అన్న గారికి, సదానంద్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్ ఒక్కటే మా కోరిక ఏంటంటే సార్, తెలంగాణ రాష్ట్రంలో 2,60,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా సిపిఎస్ బాధితులు సార్. ఒక 6,000 మందికి 2,000 కోట్ల రూపాయలు వస్తాయి అనుకుంటే సిపిఎస్ మొత్తం రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మరింత ఆదాయం వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఆనాడు డౌట్ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో సిపిఎస్ రద్దు వల్లే ఆ గవర్నమెంట్ పరిస్థితి ఇట్లా ఉందని చెప్తున్నారు. అది కరెక్టా కాదా? భరత్ గారు ఇప్పటికి 5 రాష్ట్రాలలో సిపిఎస్ రద్దు అనేది జరగడం జరిగింది. అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ అధికారంలో ఉంటే ఎక్కడెక్కడ ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఫస్ట్ రాజస్థాన్ లో చేశారు, తర్వాత ఛత్తీస్గఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఈ 5 రాష్ట్రాలలో ఆల్రెడీ పాత పెన్షన్ అనేది ఇప్పుడు తీసుకుంటున్నారు. పెన్షన్ పత్రాలు కూడా వాళ్ళకి జీపీఎఫ్ అకౌంట్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఆనాడు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వరంగల్ ప్రచార సభలో మేము అధికారంలోకి వస్తే వెంటనే పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని ఆయన హామీ ఇచ్చాడు. అలాగే మేనిఫెస్టోలో వెంటనే చెప్పి 2.5 సంవత్సరాలు అయింది. అవును సార్, ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల నాయకులు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ దయచేసి సిపిఎస్ రద్దు అనేది ప్రతి ఒక్కరికి అయ్యే విధంగా చూడండి సార్. 2,60,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు దీని బాధితులు. ప్రతి ఒక్కళ్ళంటే కొద్ది మంది కాకుండా సినారియో ఉంటుందా? ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక్కటే భరత్ గారు, ఇప్పుడు ఎలాంటి ఆర్థిక భారం లేని అంశం ఇది. ఈనాడు సిపిఎస్ ఉద్యోగుల ఉపాధ్యాయులకు వాళ్ళ పాత పెన్షన్ అనేది పునరుద్ధరించి జరిగితే దాదాపు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి నెల దాదాపు ఒక 250 కోట్ల రూపాయలు మనం ఎన్పిఎస్ ట్రస్ట్ కి ఇస్తున్నాం. ఆ ఎన్పిఎస్ కి 250 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగులు బడ్జెట్ గా ఉంటుంది. ఈనాడు కాగ్ రిపోర్ట్ గాని ప్రతి ఒక్కటి కూడా చెప్పింది ఏంటంటే పాత పెన్షన్ ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు. ఆనాడు ఉద్యోగులకు వచ్చే ఒక హక్కుగా భావించారు పెన్షన్ అనేది, ఏదో వాళ్ళకి భిక్షగా లేదు. ఆనాడు 1981 నకారా కేసులో ఉద్యోగులు ఒక 30 సంవత్సరాలు చేసిన సేవకు వాళ్ళ గుర్తింపుకు వాళ్ళ జీవన వృత్తి తగ్గద్దు అనే ఉద్దేశం కొద్ది పెన్షన్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ జగన్ హామీ ఇచ్చాడు, మాకు తెలియక ఇచ్చాము అని చెప్పి చేతులు ఎత్తేసారు. అల్టిమేట్ ఏంటంటే వీళ్ళకి అప్పులు రావాలంటే, ప్రభుత్వాలకు అప్పులు రావాలంటే ఈ పెన్షన్ ఇవన్నీ బెనిఫిట్ తగ్గించుకోవాలని కండిషన్స్ అవన్నీ మీకు చెప్పదు కాదు. రెండోది 2,60,000 మంది ఉన్నారు కదా మీరు. అవును భరత్, 2,60,000 మంది అంటే సిపిఎస్ ఎంప్లాయీస్ అంటే 10 లక్షల మంది, 10 లక్షల ఓట్లు. అవును భరత్ గారు. మరి మీరు 2,60,000 మంది మొన్న మీరు సిపిఎస్ ఉద్యోగుల తరపున మీరు గ్రాడ్యుయేట్ ఎన్నిక అభ్యర్థి పెడతారు, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి పెడతారు. మీ ఓట్లు మీరు వేసుకున్నారా? ఒక నిమిషం నేను ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నా. మీ ఓట్లు డబ్బులు ఇస్తే అమ్ముకున్నారు. మీరు సిపిఎస్ అభ్యర్థికి ఓటేసి ఉంటే మీ ఎమ్మెల్సీ గెలిచుంటే వేరే విధంగా ఉండదు కదా. 100% మీ సిపిఎస్ వాళ్ళకి ఓటేసుకున్నారా? వేసుకుంటే అరే ప్రభుత్వం కూడా అరే ఇంత శక్తి ఉందా టీచర్ ఎమ్మెల్సీ అన్నది ఉండే కదా. నేను ఉద్యోగుల గురించి టీచర్ల గురించి నేను డిబేట్ పెడుతున్నా కానీ టీచర్లకు ఎమ్మెల్సీ ఇచ్చింది ఒక గౌరవంతో ఇస్తే అక్కడ కూడా కార్పొరేట్లను తీసుకొచ్చి 5,000 గూగుల్ పే కొట్టించుకొని ఓట్లు వేసిన తర్వాత ఎట్లా అండి? భరత్ గారు మీకు తెలుసు ఆ రోజు మీరు అత్యంత చెప్తున్నా సిపిఎస్ ఉద్యోగులు కలిసి మీరు క్యాండిడేట్ పెట్టుకుంటే 2,60,000 మంది ఉంటే, లేకపోతే సిపిఎస్ టీచర్లు ఎంతమంది ఉంటే
మీ సిపిఎస్ టీచర్ అభ్యర్థిని మీరు గెలిపించుకోలేకపోతే మీ ఉద్యమంలో నిబద్ధత ఎంత? భరత్ గారు చెప్తున్నాను కదండి, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే బాధ అనిపిస్తుంది. ఈనాడు చెప్పే ప్రతి ఒక్కరు కూడా 5,000 కోట్లు అమ్ముకున్న వాళ్ళు 5,000 బదులు మరి జీవితాంతం పెన్షన్ వస్తున్నాయి కదా గవర్నమెంట్. సిపిఎస్ టీచర్ గెలిచాడు ఎమ్మెల్సీ, మిగతా వాళ్ళకంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్ అని చెప్పి ఏ ప్రభుత్వంకైనా ఏం కావాలి, ఓట్లు కావాలి, అది కావాలి, అంతే కదా? కరెక్ట్ భరత్ గారు. ఇప్పుడు మేము ఒక్కటే అనేది, ఆనాడు జరిగింది మీకు తెలుసు. మీకు సిపిఎస్ ఉపాధ్యాయుల్లో లేకపోతే వాళ్ళు నిబద్ధత ఉంటే 10% ఓట్లు కూడా రాలే పోల్డ్ ఓట్లో. మరి ఇక అది మీకు తెలుసు భరత్ గారు. ఇప్పుడు మేము అనేది ఒక్కటే, గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ సభలో హామీ ఇచ్చారు. అదే కాకుండా ప్రజాపాలన మేనిఫెస్టోలో మొట్టమొదటి అంశంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన మొట్టమొదటి అంశంగా చెప్పారు. కాంగ్రెస్ ఇవ్వని హామీ ఉందా? కాంగ్రెస్ అని కాదు, అంటే గుర్తు చేస్తున్నాం అంతే. మొట్టమొదటి హామీని కొద్దిగా నిలబెట్టుకుంటేందుకు ప్రయత్నం చేస్తే సంతోషపడతామని. ఓకే ఓకే చూద్దాం. మరి సిపిఎస్ ఇవాళ ప్రభుత్వం నుంచి వచ్చిన 4 అఫీషియల్ ప్రకటనలో ఇది ఉంది. కానీ నేను ఒకటే తప్పు పెట్టుకోవద్దని చెప్తున్నా, ఉద్యోగులు ఉపాధ్యాయులు మీ డిమాండ్ నెరవేరాలంటే మీకు అన్ని ఓట్లు ఉన్నప్పుడు ఓటు అనే ఆయుధాన్ని కరెక్ట్ గా వినియోగించుకోవాలి. ఎవరికి ఎమ్మెల్సీ పెట్టలే, ఓన్లీ టీచర్స్ కు మాత్రం ఎమ్మెల్సీ పెట్టారు. ఆర్టీసీ పెట్టలే, లేకపోతే మిగతా వాళ్ళకి పెట్టలేదు, కూడా లేదు. దాన్ని కూడా కార్పొరేటీకరణ చేస్తారు, రేపు ఎమ్మెల్సీ తీసేస్తారు, అంతే కదా? ఇప్పుడు భరత్ గారు ఒక టీచర్లు అంటే ఆ రోజు చేసింది టీచర్లు పొరపాటు మీరు కూడా చర్చలో చెప్పారు. అదే కాదు, ఈ మధ్యలో వరుసగా వచ్చి కార్పొరేట్ వాళ్ళే ఎలక్ట్ అవుతున్నారు. ఇంకా అదే భరత్ గారు, ఒకటి ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా 15 అసెంబ్లీ స్థానాల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ల తోటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. నాతో అంటే టీచర్, ఇప్పుడు నేను అనేది మిగతా టీచర్లు పక్కన పెడితే సిపిఎస్ టీచర్లు సిపిఎస్ అభ్యర్థికి ఓటు వేసుకోలేదంటే మరి మీలో లోపం ఉన్నట్టే కదా? ఇక అది మీరు ఆ రోజు చర్చ పెట్టారు, మీకు కూడా తెలుసు భరత్ గారు. అది మరి మీ సిపిఎస్ టీచర్లు సిపిఎస్ ఉన్న వాళ్ళు మిగతా టీచర్లు అంటే ఓకే, వాళ్ళకి పెన్షన్ ఉన్న వాళ్ళు ఓకే, మీ వాళ్ళు మీకు ఓటేసుకోకుంటే మీ అభ్యర్థి మీ వాళ్ళు మీకు ఓటేసుకుంటే మీరు గెలవకపోనా మీ అభ్యర్థి? తప్పకుండా. మరి ఏం చేసినట్టు? ఇక చెప్తున్నాను కదా భరత్ గారు, ఆ రోజు జరిగింది మీకు కూడా తెలుసు. 2,000 3,000 గూగుల్ పే కొట్టించుకొని వేరే వాళ్ళకు ఓటేసే బదులు 2,000 లేకపోతే పెన్షన్ అన్నది చూసుకోవాలి కదా? ఇక మీరు ఆ రోజు అది ఓకే, చదువుకోని వాళ్ళు లేకపోతే గ్రాడ్యుయేట్లు అంటే ఓకే, బట్ మరి ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎందుకు చేశారు మరి ఆలోచించుకోవాలి. ఓకే, నేనేమన్నా ఈ విషయంలో తప్పుగా మాట్లాడితే ఓకే, లాజిక్ మాట్లాడుతూ ఇప్పుడు ఏం లేదు భరత్ గారు, టీచర్ల దాంట్లో కూడా కార్పొరేట్లు రావడం వల్లనే అలా జరిగింది, మీకు కూడా తెలుసు. అది ఆ కార్పొరేట్లకు కొమ్ము కాసిన టీచర్లకు కూడా తప్పు, మేము ఒప్పుకుంటున్నాం అది. రమేష్ గారు, ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. ఖచ్చితంగా దీనిపైన ఏదో కదలిక ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాము. రాష్ట్ర జేఏసీ పక్షాన మీకు పూర్తి సహకారం ఉంటుంది. ఖచ్చితంగా సిపిఎస్ రద్దు అనేటటువంటిది మీరు ఏదైతే ఎగ్జామ్ రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ 5 రాష్ట్రాల్లో ఆలోచన చేసి ఖచ్చితంగా దీనిపైన చేద్దాము. పవన్ గారు, నాకు డౌట్, హిమాచల్ ప్రదేశ్ లో మన 30% శాలరీస్ కట్ చేయడం దీని వల్లే అయిందని చెప్తున్నారు. మరి వాస్తవమా కాదా సిపిఎస్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల అని అంటున్నారు? అలాంటిది ఏం లేదు కదా. ఇప్పుడు ఒకటి 30% శాలరీస్ కట్ చేసుకున్నారు. భరత్ గారు, నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఎట్లుంటదంటే, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మేము ఈ దేశంలో కమ్ వాట్ మేము న్యూ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయమన్నారు. అసలు నిజంగా కూడా వాళ్ళ యొక్క ఆ ప్రభుత్వానికి మేమందరం పోయి కృతజ్ఞతలు చెప్పాలి. కానీ అల్టిమేట్ గా అదే ప్రభుత్వము సుప్రీంకోర్టు ఇస్తరా సస్తరా అంటే తప్ప డిఎల్ఏ లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు హిమాచల్ ప్రదేశ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రెస్టోర్ చేసింది, కానీ ఎట్ ది సేమ్ టైమ్ డిఎల్ పెండింగ్ పెట్టడం, ఇటువంటివి అన్ని కూడా జీతం కట్ చేసి ఎమ్మెల్యేలు, సీఎంలు, మినిస్టర్లు జీతాలు కట్ చేసి ఎన్ని రోజులు ఇస్తారు? సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ వచ్చే మెసేజ్లకు కారణం స్పష్టంగా చెప్తా మీకు. ఇంతకు ముందు మాట్లాడినటువంటి కార్యకర్త ఏమన్నాడు, సిపిఎస్ అనేది 2 నెలలు పడుతుందో 3 నెలలు పడుతుందో ముందు మా 6,000 మందిని బయట వేయమని ఆయన అంటున్నాడు. లేదు 6,000 మంది వేస్తే 1,000 కోట్లు 2,000 కోట్లే వస్తుంది. ఈ 2,60,000 మందిని వేస్తే ఇంకా చాలా ఎవరి డిమాండ్ వాళ్ళకి ఇంపార్టెంట్ అనిపిస్తుంది. కానీ 2 ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయదగ్గవే.
నేను ఏమంటున్నా ఇంప్లిమెంట్ చేయదగ్గర. రెండోది ఏంటంటే 6,000 మందిని ఈజీగా బయటపడేయచ్చు. సిపిఎస్ అంటే నేను సిపిఎస్ డిమాండ్ తర్వాత వీళ్ళు ఏంటంటే 6,000 మంది బయటపడితే ఏదైనా డైల్యూట్ అవుతుంది. ఇప్పుడు గొప్పది 6,000 మంది డిమాండ్ అయితే ఈజీగా బయటపడేయచ్చు. కోర్టు తీర్పిచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు కూడా అయిందా? హైకోర్టులో కంటెంప్ట్ ఉంది. ఓకే, మళ్ళీ సుప్రీంకోర్టు అంటే గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు పోలేదు ఇంకా. సో కాబట్టి ఖచ్చితంగా కోర్టు కేసు కూడా ఉంది కాబట్టి ఒక టీచర్ లైన్ లో ఉన్నారు చివరిగా. రాజమల్లేష్ గారు రంగారెడ్డి జిల్లా నుంచి తీసుకుందాం. సో మొత్తానికి ఓవరాల్ గా మీ ఉద్దేశంలో పిఆర్సీ చాలా తొందరగా వస్తుందని చెప్తున్నారు, మీరు ఊహించలే? లేదండి, నేను ఉన్నా అంటే టు బి ఫ్రాంక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ 10 lakhs ఎంప్లాయీస్ నేనేమంటున్నా అంటే పిఆర్సీని మెల్లమెల్లగా బుజ్జగించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో ఇస్తుందని అనుకున్నా కానీ అటువంటి పరిస్థితి లేదు. టుడే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. 3 నెలలు కాకపోతే 6 నెలలు కావచ్చు, కానీ ఖచ్చితంగా పిఆర్సీ అనేటటువంటిది 6 నెలల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల ఉపాధ్యాయ కార్మికుల అందరి యొక్క సెల్ ఫోన్ లో టింగు 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 అని పడుతుంది అనేటటువంటి పూర్తి విశ్వాసం నాకున్నది. ఓకే ఓకే, రమేష్ గారు మ్యూట్ తీసేయండి సార్. ఎస్, టిఆర్టీఎఫ్ రమేష్ గారు, కట్కర్ రమేష్ గారు వింటున్నా సార్. కట్కర్ రమేష్ గారు చెప్పండి. హోప్ఫుల్ సీఎం తో మీటింగ్ సాటిస్ఫైడా? నాకు ఉన్న చిన్న అనుభవంలో ఇది ఫ్రూట్ఫుల్. అంటే ఇవాళ చర్చలో ముఖ్యమంత్రి గారు మాట్లాడంగానే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయా, ఎందుకోసం విరమించుకున్నారనేటువంటి మీకు మెసేజ్లు వస్తున్న వాటిలో అక్కడ ఆలోచించాల్సింది. నేను స్టార్టింగ్ చెప్పాను ఏంటంటే ఉద్యోగ సంఘ నేతలు బ్రెడ్ లో టోస్ట్ లాగా అటు ప్రభుత్వంతో నలిగిపోతారు, ఇటు ఏమంటారు ఉద్యోగుల దగ్గర ఎంప్లాయీస్ తో నలిగిపోతారు. ప్రభుత్వం ఏమో ఏంది మీరు ఎక్కువ చేస్తున్నారు సంఘ నేతలు ఏంది అని చెప్పి ప్రభుత్వాలు బెదిరిస్తాయి. ఉద్యోగులేమో మీరు పైరవీలు చేసుకుంటారు, మాకు చిన్న చిన్న వాటికి ఒప్పుకుంటారు ఉద్యోగులు అంటారు, అంతేనా? అంటే ఈ రోజు ముఖ్యమంత్రి నలిగిపోతారు. రమేష్ గారు ఒక నిమిషం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చాలా అంటే తన అనర్గళంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 2 విషయాలు ప్రస్తావించారు. మీరు ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచనతోటి ఉద్యమాలు చేస్తే చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. మేము కూడా ఏదైనా చేయాలంటే వెనక ముందు ఆలోచించాల్సినటువంటి అరే వీళ్ళు ఏదో ప్రేరేపితమైన ఉద్యోగాలు చేస్తున్నారు అనేటటువంటిది ఒకటి వస్తుందని. రెండోది ఏమన్నారు, మనము ఈ రోజు 1000 కోట్లు మీకు ఇస్తున్నాం, ఒకవేళ మీరు కనుక కష్టపడి ఈ సంవత్సరంలో ప్రతి నెల 500 రూపాయలు జీఎస్టీలో పెంపుదల నేను ఒక ఆఫీసర్ను పెట్టడం ద్వారా చూసిన. అట్లా ప్రభుత్వంలో ఉండేటటువంటి రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ కనుక మీరు సంవత్సరానికి ఏదో ఇప్పుడు నెలకు 3,000 కోట్లు 4,000 కోట్లు ఆదాయాన్ని పెంచేటటువంటి అవకాశం ఉంది. మనం కొత్తగా ఎవరిపైన ట్యాక్స్ వేయాల్సిన అవసరం లేదు. ఈ జీఎస్టీ గాని, తర్వాత ఇసుక పైన గాని, కమర్షియల్ ట్యాక్స్ గాని, తర్వాత రెవెన్యూ గాని, తర్వాత ఆయన ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించాడు. ఈ రోజు మనం ఇస్తున్నటువంటి ధరల అంటే భూముల యొక్క ధరలు కనుక పెంచితే ఖచ్చితంగా భూముల ధరలు పెరగడం వల్ల ఖచ్చితంగా మన ఆదాయం పెరుగుతుంది. అటువంటి సందర్భంలో మనకి ఇంకా లేవరేజ్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించినటువంటి జీతభత్యాలు నెల ఎట్లా ఇచ్చాడో వాళ్ళ యొక్క డబ్బులను కూడా చేయాలనేటటువంటిది. సుధాకర్ రెడ్డి గారు ఒకళ్ళు కాల్లో ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు చెప్పండి. టీచర్ భరత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున మా గొంతుగా మీరు పనిచేస్తున్నందుకు మా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలండి. అక్కడున్న జేఏసీ నాయకులందరికీ నమస్కారం సార్. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు అర్థం చేసుకోవడానికి మనం చెప్పే ప్రయత్నం ఏ కాలా చెప్పినా కూడా వాళ్ళని బెదిరిస్తున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు. నాదొక చిన్న డౌట్ అండి. ఐఆర్ అనౌన్స్ చేసి దాదాపు 3 సంవత్సరాలైంది. ఇంత గ్యాప్ పీరియడ్ వచ్చినప్పుడు గతంలో గవర్నమెంట్ ఐఆర్ ను పెంచేది, పిఆర్సీ రిపోర్టు ఫిట్మెంట్ ఇవ్వడం లేట్ అయితే. ఒకటో అంశం, హెల్త్ కార్డ్స్ కి సంబంధించి అన్ని సంఘాల నాయకులు 1.5% బేసిక్ ఇస్తామని ఒప్పుకొని చాలా రోజులైందండి. మరి June 2 ఏఐ గారు ముహూర్తం పెట్టిండండి. June 2 అని ప్రతిసారి ఇంతకు ముందు జేఏసీ తరఫున బస్ యాత్ర చెప్పినప్పుడు కూడా హెల్త్ కార్డ్స్ అని చెప్పారు. June 2 June 1 నేనే ఇస్తా అని చెప్పినట్టున్నారు కదా భరత్ గారు. June 1 సీఎం ఇస్తాను. మీ లైవ్ డిబేట్ లో పాల్గొంటున్న అందరు కూడా ఇంతకు ముందు నెగటివ్ మాట్లాడిండ్రు. ఈ రోజు ఆశ్చర్యకరం ఏంటంటే బోధి వృక్షం కింద కూర్చున్నట్టు ఒకటేసారి అందరు పాజిటివ్ వచ్చింది. అది మంచి పరిణామం. అంటే లోపల ఏం జరిగిందో మనకు తెలియదు కదా, మంచిదే కదా ముఖ్యమంత్రి మంచి పాజిటివ్. ఒక సామాన్య కార్యకర్తగా నా అభిప్రాయం వినండి.
ఇప్పుడు సెప్టెంబర్ 1 రోజు సిపిఎస్ మీద అందరు ఎంప్లాయీస్ ధర్నా చేసిండ్లండి. సెప్టెంబర్ 2 రోజు గవర్నమెంట్ రైట్ అప్ రూపంలో ఒక నోట్స్ ఇచ్చిండ్రు ఏ డిపార్ట్మెంట్స్ ఏం చేయాలని. కానీ అది ఇంతవరకు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలే. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నెలకు 1000 కోట్లు 750 నుంచి 1000 కోట్లు పెంచినాం అనగానే సంతోషపడుతున్నారు. 6000 కోట్లు 3 నెలల్లో ఇస్తామంటే సంతోషపడుతున్నారు. కానీ ఒక విషయం మర్చిపోతున్నది ఏంటంటే అది మా సొమ్ము అండి, ప్రభుత్వం ఇచ్చే సొమ్ము కాదు. అది మేము దాచుకున్న సొమ్ము, మేము బ్యాంక్ లో పెట్టుకున్న లాంటి సొమ్ము. అది దానికి ఇవ్వడానికి వాయిదాలు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మా సొమ్ము ఎక్కడా డైవర్ట్ చేయకుండా ఉంచినట్లయితే ఇవ్వడం ఏమున్నదండి? ఇప్పుడు మీరు బ్యాంక్ లో అకౌంట్ లో మీరు 1,00,000 రూపాయలు పెట్టిండ్రు, మీరు ఎప్పుడు వచ్చారు రాస్తే అప్పుడు ఇవ్వాల్సిందే కదా మీకు. మరి ఇవ్వడానికి 100 రోజులు ఇస్తానన్నారు. 100 రోజులలో చెప్పిన హామీ ప్రాబ్లం ఏంటంటే ఫ్రీబీస్ తో వచ్చే మళ్ళా సమస్య ఉచితాలతోటి ఏమైందంటే మీ పైసలు మీకు ఇవ్వడానికి చేస్తున్నారు. మీరు ఎలక్షన్ లో సంగతి చెప్పాలి, పార్టీది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. మీరు ఉచిత హామీలు ఇస్తే గనక మేము ఓడిస్తాం అని చెప్తే ఇంకో 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. 2 హామీలు ఇస్తే ఇంకో రాజకీయ పార్టీ వచ్చి ఉద్యోగులకు హామీ ఇస్తే వాళ్ళకి ఓటేస్తే మీరు మీ వాయిసే వినిపించకపోతే ఎలక్షన్ ముందు ఒకడు 5,000 పెన్షన్ ఇస్తే ఇంకోటి 10,000 ఇస్తా అంటాడు. అంతేనా? ఒక 1,00,000 ఇస్తా అంటే ఇంకోటి తులం బంగారం ఇస్తా అంటాడు, ఇంకోటి చంద్రబాబు తీసుకుపోతాడు. వాడు బస్సు ఫ్రీ అంటే ఇంకోటి MMTS రైలు ఫ్రీ అంటాడు. దాని బదులు మీరేం చెప్పాలంటే ఈ ఫ్రీ బీస్ ఇస్తే చిత్తుగా ఓడిస్తామని స్టేట్మెంట్ ఇవ్వండి. అందరూ కూడా మీ చేతిలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అందరు కలిసి 15 లక్షలు 20 లక్షల ఓట్లు ఉంటాయి కదా, ఉండవా? ఎలక్షన్ కి భరత్ గారు, ఎలక్షన్ కి సంబంధించి ఒక ఎంప్లాయ్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే ఏం ప్రచారం చేయొద్దు అనేది ఇమీడియట్ రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. మాకు గనక స్వేచ్ఛ ఉంటే పరిస్థితులు చాలా తారుమారైతాయి. ఇప్పుడు మేము అడిగేది కూడా ఒకటే అండి, మా డబ్బులు దాచుకున్నాం, మాకు ఇవ్వడానికి వాయిదాలు ఎందుకు, పద్ధతులు ఎందుకండి? ఇప్పుడు డిఏ ప్రకటించిన గతంలో జేఏసీ మీటింగ్ లో బస్ యాత్ర క్యాన్సిల్ చేసుకున్న రోజు డిఏ ప్రకటించిందండి. 30 వాయిదాలలో ప్రకటించిండ్రు. ఇంతవరకు ఒక్క డిఏ ఏరియర్స్ కూడా క్రెడిట్ కాలేదు. పెండింగ్ బిల్లులు అంటున్నారండి, పెండింగ్ బిల్లులు కాదండి అవి. వీటన్నిటికీ ప్రాబ్లం ఏంటంటే స్టేట్ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోవడానికి కారణం ఉచితాలు. అవునండి. ఇప్పుడు ఉచితాలు అంటే మంచి ఉచితాలు ఇస్తే పర్లేదు, మంచి ఉచితాలు ఇస్తే పర్లేదు. పెన్షన్ పాపం విడోస్ కి ఇవ్వాలి, వృద్ధులకు ఇవ్వాలి, అది పర్లేదు. కానీ మరీ ఎక్కువైపోయినాయి ఉచితాలు. 100 ఎకరాలు ఉన్నా రైతు బంధు ఇస్తా అంటే, లేకపోతే ఇంకేదో ఫ్రీ బస్ ఇస్తా అంటే ఎవడు అడిగాడు ఫ్రీ బస్ ఇస్తారు? భరత్ గారు సార్ ఒక్క నిమిషం వినండి. మీరు కొంచెం అంటే మీ యొక్క ఆవేదన 100కి 100% నేను ఏకీభవిస్తున్నా. గ్రౌండ్ లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా నాకు 1వ తారీఖు జీతం ఎందుకు రాదని ప్రశ్నించిన వాడే. తర్వాత నా పిఆర్సీ 5 సంవత్సరాలకు నాకు ఇవ్వాలనేటటువంటిదే ఉంది. తర్వాత మీరు అన్నట్టుగా ఈ యొక్క బకాయిలన్నీ కూడా మన బకాయిలే, మన సొమ్ము బకాయిలు కూడా కాదు సార్, మన సొమ్ము దాచుకుంటే డిఫాల్టర్. నేను చెప్పినాక మీరు ఆగండి అంటే ఏంటంటే ఎవరిని అడిగితే వాళ్ళని ఆగండి అంటున్నారు. ఆగండి అనే చెప్తున్నాను. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే కదా, చెప్పండి, వినాలే కదా, ఓపిక ఉండాలి కదా. నేను అనేది ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఈరోజు ఒక కార్యకర్తగా నేను ఫోన్లో మాట్లాడితే నీకు చాలా విషయాలు చెప్పేవాడిని. కానీ అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో మనం 2%. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అన్నీ ఆపేయాలంటే నేను ఇక్కడ స్పష్టంగా చెప్పగలుగుతా, ఎవరికి కూడా ప్రీబీసీ ఇవ్వద్దు అనేది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రీబీఎస్సీ ఇవ్వద్దు అని అంటే ఈరోజు రాష్ట్రంలో గతంలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇవన్నీ కలిపితే 2% వస్తారా? ఎక్కువ అంతే. ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కలిపి 2% ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. నేను చెప్పిన తర్వాత 7 లక్షల మంది మీరు చెప్పారు. నేను ఏమంటున్నా ఉన్నాము 7 లక్షలు. ఒక్క నిమిషం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సపరేట్. నేను మన రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థలు వాళ్ళు కూడా అందరు ఉన్నారు. నేను ఏమంటున్నా సార్ అంటే ఈ రోజు నేను మీకు చెప్తున్నా, నేను నా పిల్లగాన్ని స్కూల్కు పంపితే ఎడ్యుకేషన్ అడ్వాన్స్ ఇచ్చేది, నేను ఆపరేషన్ చేసుకుంటే నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ ఇచ్చేది, తర్వాత నాకు ఫెస్టివల్ చేసుకుంటే ఫెస్టివల్ అడ్వాన్స్ ఇచ్చేది.
సో ఇటువంటివి అన్ని కూడా క్రమక్రమంగా పోతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి దృష్టిలో 27వ తారీఖు జీతం ఇస్తే కూడా మనం ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఒకవేళ మాట్లాడితే నాలాంటి వాడిని జైలుకు పంపినటువంటి పరిస్థితి. మరి నేను 63 రోజులు జైల్లో ఎందుకున్నా? సర్వనార్ సభలో మాట్లాడినందుకే ఉన్నా. మరి అటువంటిది 317 జీవో తీసుకొని వస్తే ఆ 317 జీవో కోసం మాట్లాడినటువంటి వాళ్ళందరినీ విక్టిమైజ్ చేసినటువంటి పరిస్థితి. ఇదే కాదు, దాదాపు గంట సేపు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీద మీటింగ్ పెట్టి ఇది అయ్యేది కాదు పోయేది కాదు పక్కకు పడేయండి అన్నాడు. అటువంటి వ్యక్తిని కొన్ని విషయాలు మీతో మాట్లాడడం బాగుండదు. కాబట్టి ఈ రోజు నేను ఏం చెప్తున్నానంటే ప్రభుత్వము నేనేమంటున్నాంటే మా కార్యకర్త కాదు 2025 ఎలక్షన్ ముందు ఫ్రీ బీస్ నేనేమంటున్నా సార్ అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫ్రీ బీస్ అనేటటువంటిది ఒక రీజనల్ పార్టీస్ కు పట్టినటువంటి ఒక ప్రధానమైనటువంటి జబ్బు అని అనుకున్నాం. కానీ ఈ రోజు నేషనల్ పార్టీస్ కూడా ఆపోజిట్ వాదన వినిపించే వాళ్ళు లేరు కదా. లేరు. మోడీ కూడా పోయి ఏం చెప్పిండు పశ్చిమ బెంగాల్లో, నేను ప్రతి ఒక్క మహిళకు 2000 ఇస్తా అని చెప్తున్నాడు. అటువంటి ₹1,00,000 ఇస్తాయంటే ఆయన ఫుల్ మెజారిటీ రాలేదు. కుటుంబేషన్ ఏంటండి? సో ఇటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ రోజు ఒక ఆయన అన్నాడు, ఇదే రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీరు 2% ఉన్నారు. 2% అంటే ప్రతి కుటుంబం 4 లేరా? 10% లేరా? నేను ఏమంటున్నానంటే 2% మంది ప్రజలు ఇంటూ 4 కాదు. నేనేమంటున్నా 2% ఉన్నమాట వాస్తవం. ఈ రోజు ఉద్యోగులు 4 ఓట్లు ఉండవు అంటారు మీ ఇంట్లో. నేను ఏమంటున్నా ఈ రోజు పరిస్థితి ఈ రోజు మీకు చెప్తున్నా నేను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ లో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు చెల్లించేటటువంటి బడ్జెట్ పైన కూడా చర్చ జరుగుతున్నది బయట. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు జరిగేటటువంటి చర్చ లోపల ఈరోజు నేను చెప్పింది సాధ్యం కాదా? ఉచితాలకు వ్యతిరేకంగా మీరు ఎలక్షన్ ముందు, ఇప్పుడు కాదు ఎలక్షన్ ముందు ఉద్యమం. నేనేమంటున్నా ఉచితాలకు వ్యతిరేకంగా, ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడినా అనుకో, ఈ ప్రజలకు ఉద్యోగులకు మధ్య అగాధం సృష్టించేటటువంటి అవకాశం. నేను అల్టిమేట్ గా ప్రజలు ఎంతకాలం భయపడతారు? భయపడతామంటే పొలిటికల్ వ్యతిరేకంగా ప్రజలు కూడా ఉన్నారు చాలా మంది. సార్ ఈ రోజు ఎందుకు ఫ్రీ బస్ అంటారు? మాకు ఫ్రీ బస్ ఎంతకాలం భయపడతారంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఎవరు భయపడతారని చెప్పి శ్రీలంకనో ఇరానో కావాలన్నా భయపడతారని చెప్పి కూడా అంటారేమో. టీవీ చర్చలు పెట్టేది మీద ఉచితాలకు వ్యతిరేకం, పేదలకు వ్యతిరేకం భయపడతారన్నా? మీరు భయపడతలేరు. ఐఎమ్ ట్రైయింగ్ టు బిల్డ్ ఏ నేరేటివ్. ఏంటంటే ఒక్క రాజకీయ పార్టీ అయినా మీరు 10% మాకు 10 లక్షల ఓట్లు వస్తాయంటే ఫ్రీ బీస్ మేము ఇవ్వమని చెప్పి అనౌన్స్ చేయొచ్చు. చేయాలి. 10% మంది అయితే చేస్తారు కదా. 10% ఓట్ల గురించి తక్కువ చేయొచ్చు. మీరు ఉద్యమం చేస్తే 5,000 పెన్షన్ ఇస్తా అన్నాడు, 4,000 ఇవ్వచ్చు. నువ్వు 5,000 పెన్షన్ ఇస్తా, 10,000 పెన్షన్ ఇస్తా అంటే నాకు జీతం కరెక్ట్ రాదు, నాకు లేట్ అవుతుందని మీరు గ్రహించాలి కదా. నేను ఈ రోజు మీకు చెప్తున్నా 2029లో మనం చెప్పేది కరెక్ట్ అయినప్పుడు ఎదుటివాడు ఏమనుకుంటాడో అవసరం లేదు. 2029 ఎన్నికల్లో సిబిలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ రికార్డులు నెలకొల్పోతే మీరు చూడండి. అందుకని చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనము కాళేశ్వరం కడితే లాభం లేదు, ఇంకోటి కడితే లాభం లేదు, 25 టీవీలు పెడితే గెలుస్తుంటామని ఒకడు ఆయన అంటాడు. అరే మేము ప్రీబీలు ఏమని మొన్న మాకు ఫస్ట్ జీతాలు ఇస్తే రైతులకు ఆపి మాకు జీతాలు ఇచ్చిందని మాట్లాడిన వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ఫ్రీ బీస్ ఇస్తేనే గెలుస్తారంటే జగన్ 11 సీట్లు ఎందుకు వస్తాయి? నవరత్నాలు చెప్తున్నా. కేసీఆర్ ఎన్ని ఫ్రీ బీస్ ఇచ్చాడు? నేనేమంటున్నా అక్కడ కెమిస్ట్రీ ఏంటంటే ఓన్లీ ఫ్రీ బీ మీద ఆధారపడ్డాడు, మిగతా విషయాలను వదిలిపెట్టి. అది తప్పు జరిగింది. ఇప్పుడు కేసీఆర్ ఇవ్వండి. నేను ఏమంటున్నా జగన్ ఓటమికి కారణాలు చెప్పండి. సదానంద గౌడ్ గారు, రమేష్ గారు క్లోజ్ చేయాలి మరి 2 minutes. చాలా లేట్ భరత్ గారు ఒక్క నిమిషం. మా నాయకులందరూ చాలా పెద్దవాళ్ళు. మా మీటింగ్లకు వచ్చినప్పుడేమో మనం మన కుటుంబాలు మొత్తం 13 లక్షలు ఇంటూ 4 52 లక్షల మంది మనం ఏదేనైనా ప్రభావితం చేస్తామని చెప్తారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎంప్లాయీస్ ప్రతినిధులుగా మాట్లాడడం అలవాటు చేసుకుంటే పెద్దలు మంచిది, కానీ ప్రభుత్వ ప్రతినిధులుగా మాట్లాడడం అలవాటు చేసుకుంటే కష్టం అండి. 2% లేరండి, 2% లేరు ఇక్కడ. మనం చెప్తున్నాం, మనం ఒక 50 లక్షల మంది ఉన్నామండి ఎంప్లాయీస్ ని. ఎవరు మనం పక్కోడు చెప్పినా ఓటేయకున్నా కూడా 50 లక్షల మంది మన కుటుంబాలతో సహా ఉంటున్నాం. 13 లక్షలు ఉంటారు అంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రభుత్వం. 13 × 4 52 లక్షలు. 52 లక్షలు అంటే 15% అండి. తెలంగాణ మొత్తం జనాభా
2,50,00,000 ఓటర్స్, 2,80,00,000, 2,80,00,000 50 అంటే 20% ఉన్నారు. మరి 20% ఉన్నాం, మా వాళ్ళు 2% అంటున్నారు. మనకు మేమే తక్కువ చేసుకుంటున్నాం, అది పరిస్థితి. ఓకే, నేను ఉద్యోగులు 2% అని చెప్పినా. అవునండి, ఉద్యోగులు ఒక్కరే ఉంటారా అండి? ఏ స్కీమ్ మీద ఎవరైనా ఒక ఉద్యోగి ఒక్కరే ఉంటారా? వానికి ఒక కుటుంబం ఉండదా? నేను ఒక విషయం ఒక నిమిషం, మీరు కూడా ఒక నిమిషం ఆగండి. చెప్పండి. ఇప్పుడు మీరు అప్పటి నుంచి ఒక వ్యక్తినే టార్గెట్ చేస్తున్నారు తప్ప, అంతే తప్ప ఈ రోజు మీరు వెళ్ళిన చేసి పెద్దలందరూ వెళ్ళింది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్ల ఆకాంక్షలను అక్కడ చెప్పేటందుకు వెళ్ళిండ్రు. అక్కడ మీరు ఫైట్ చేయాలి, అక్కడ నుంచి తీసుకురావాలి. ఆయన ఇట్లా చేసిండు, ఈయన అట్లా చేసిండు, ఆయన రాజీనామా చేస్తా అని త్యాగానికి సిద్ధపడి 30% ఫిట్మెంట్ తెచ్చిండు. మరి ఇప్పుడు కూడా మీరెవరన్నా త్యాగానికి సిద్ధంగా అండి, June 2 నుంచి PRC అమలు చేస్తాం, లేకపోతే మేము రాజీనామా చేస్తాం, దానికి మేము ఉద్యోగానికి రాజీనామా చేస్తామని ఫిట్మెంట్ ఎవరు తెచ్చారు? ఎవరు తెచ్చిండు మీకు తెలియదా? చెప్పు, నువ్వు చెప్తున్నావు కదా. ఇప్పుడు ఆ డిబేట్లు ఉన్న వాళ్ళు అందరికి తెలుసు. నువ్వు చెప్పు బ్రదర్. ఇప్పుడు మీరు అన్నారు శ్రీపాల్ రెడ్డి గారు మీరు అనేది. అవునండి, ఇప్పుడు ఆయన వ్యక్తినే టార్గెట్ చేస్తున్నాడు కదా. ఏ వ్యక్తి టార్గెట్ చేసిండు? ఇప్పుడు మీరు ఎవరు చెప్పిండ్రు? ఇంతసేపు ఆయననే కదా చేసింది. ఎవరు? శ్రీపాల్ రెడ్డి గురించి చెప్పంటే ఇంకా గంట శ్రీపాల్ రెడ్డి గురించి మాట్లాడకు నువ్వు. శ్రీపాల్ రెడ్డి గురించి చెప్పంటే గంట ఏం ద్రోహం చేసిండో లెక్క చెప్తాను. మసోన్ రెడ్డి గారు, శ్రీపాల్ రెడ్డి గారు నేనేమంటున్నా 370 వచ్చినాడు. మీరు కలిసి కొట్లాడాలి కానీ ఎందుకు మీరు 1వ తారీఖు జీతం రానాడు? మీరు విడిపోతే ఎట్లా? 1వ తారీఖు జీతం రానాడు ఆడున్నాడు శ్రీపాల్ రెడ్డి. లైవ్ డిబేట్ మీరు ఉన్నారు కదా ఆ రోజు. నేను మాట్లాడినా 370 తప్పని మాట్లాడినా. మీరు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? సేమ్ అట్లే రిప్రజెంటేటివ్ లాగానే మాట్లాడుతున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నా. ఈ ప్రభుత్వానికి చెప్తున్నా నేను. ఖచ్చితంగా PRC ఇంప్లిమెంట్ ఎప్పుడైతుందో చెప్పండి. ఈ రోజు మీరు చర్చలకు పోయింది కదా. PRC ఇంప్లిమెంట్ ఖచ్చితంగా 6 నెలల లోపల చేపిస్తాము, చేపియకపోతే మళ్ళీ ఉద్యమం చేస్తాము. 6 నెలలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. సో చూద్దాం PRC సంబంధించి అయితే. థ్యాంక్ యూ కట్కన్ రమేష్ గారు, మత్స్వన్ రెడ్డి గారు, అదేవిధంగా సదానంద గౌడ్ గారు, మారం జగదీశ్వర్ గారు, చావా రవి గారు, కాలర్స్ కూడా చాలా మంది చేరినారు. అందరికి కూడా ధన్యవాదాలు. చూద్దాం, PRC అయితే సాధ్యమైన త్వరగా ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఏదైనా ఒక చర్చలు పెట్టడం అయితే మంచి పరిణామం, ముఖ్యమంత్రి స్వయంగా పిలిచి చెప్పడం. బట్ చిన్న ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేని డిమాండ్స్ ని చాలా వాటిని 63 డిమాండ్స్ లో చాలా నెరవేర్చవచ్చు. మేబీ బ్యూరోక్రసీ దీనిలో చాలా తప్పు పెట్టాల్సింది బ్యూరోక్రసీని. సో ప్రత్యేకంగా అటువంటి ఇష్యూస్ అన్ని కూడా రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లస్ హెల్త్ కార్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు పాపం హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, నిమ్స్ లో తప్ప ఎక్కడా కూడా పనిచేయట్లేదు కార్డ్స్. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు స్వయంగా వాళ్ళు 1.5% ఆఫ్ బేసిక్ పే కంట్రిబ్యూట్ చేసి 50% ఇస్తున్నారు, 50% ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి దాని June 1 కూడా కాదు, May 15 నుంచి ఇంకో 15 రోజుల ముందు నుంచి ఇంప్లిమెంట్ చేసి పక్కాగా ఆ స్కీమ్ అమలయ్యేలా చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సో ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు.